ఈవినింగ్ ఆల్. ఈరోజు మన మధ్యకు వచ్చిన స్పీకర్ సోషల్ మీడియాని టైం పాస్గా కాదు, పర్పస్, ఇంపాక్ట్, ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఉపయోగించిన వ్యక్తి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇంట్రడ్యూస్ స్వప్నామన్యం గారు, ఫౌండర్ ఆఫ్ అ పాపులర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ జీవితమస్తు. స్వప్న గారు పుట్టింది చెల్లపల్లి, ఆంధ్రప్రదేశ్లో. స్కూలింగ్ అంతా విజయవాడలో జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ నుండి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఆల్మోస్ట్ 10 years she worked in multiple product based and service based IT companies. Career wise everything was perfect, but pregnancy valla she had to take a break in her career. కానీ ఆ బ్రేక్ తన జీవితానికి టర్నింగ్ పాయింట్ అయింది. అట్లయింది. Instead of stopping, she started with repurpose. That phase of life helped her discover her true calling, content creation with meaning. అలా మొదలైందే జీవితమస్తు ఛానల్. ఈ ఛానల్ ద్వారా మ్యామ్ సెల్ఫ్ అవేర్నెస్ గురించి, మంచి అలవాట్ల గురించి, మెంటల్ హెల్త్, హోమ్ మేకింగ్, పేరెంటింగ్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఇలా చాలా విషయాలను చాలా సింపుల్గా, రిలేటబుల్గా మాట్లాడుతూ ఉంటారు. త్రూ హర్ వీడియోస్ షీ జెంట్లీ రిమైండ్స్ ఉమెన్, మీ ఐడెంటిటీని తెలుసుకోండి, మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోండి. హర్ వర్డ్స్, తన మాటలతో కౌంట్లెస్ ఉమెన్ వాళ్ళ లైఫ్ స్టైల్నే మార్చేశారు. సో ఈరోజు ఆమె మనతో మాట్లాడబోయేది కేవలం కంటెంట్ గురించి కాదు, కమిట్మెంట్, కన్సిస్టెన్సీ అండ్ పర్పస్ డ్రివెన్ సోషల్ మీడియా గురించి. So please join me in giving a warm welcome to Swapnamanyam Garu, the voice behind Jeevitamastu, a true inspiration to modern Telugu women. Swapna madam, the virtual dais is all yours. యా అందరికీ నమస్కారం అండి. అండ్ థ్యాంక్ యూ దీప్తి గారు ఫర్ సచ్ ఎ నైస్ ఇంట్రడక్షన్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఈ సెషన్లో ఏదో ఎక్స్పర్ట్ లాగానో ఇన్ఫ్లుయెన్సర్ లాగానో మాట్లాడాలి అనుకోవట్లేదు. జస్ట్ కంటెంట్ క్రియేటర్గా నా జర్నీలో నేను నేర్చుకున్న లెసన్స్ అవి మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ ఇవి మీకు హెల్ప్ అవుతాయి. అంటే మీ జర్నీలో ఒక ప్రాపర్ మైండ్ సెట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి అని అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్. అండ్ నా ఫస్ట్ పాయింట్ కూడా అదే, జస్ట్ స్టార్ట్. ఈ సోషల్ మీడియా అనే కాదు, ఏ చేయాలన్నా మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ మినిమం నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తాము. బట్ అంతకు మించి అంటే ఇంకా ఏమన్నా బెటర్ చేద్దాం, ఇంకా దీన్ని కొంచెం పర్ఫెక్ట్ చేద్దాము, లేకపోతే ప్రిపరేషన్ పేరుతో అంటే ఇంకేమైనా నేర్చుకున్నాక స్టార్ట్ చేద్దాము, ఇలా మనం పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. సో సోషల్ మీడియాలో అలాంటి పర్ఫెక్షన్ అండ్ పోస్ట్పోన్మెంట్, ఓవర్ థింకింగ్ అనేది అస్సలు వద్దు. జస్ట్ మీ జర్నీని స్టార్ట్ చేసేయండి. బికాజ్ నేను నా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నిజానికి నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు, క్లారిటీ లేదు. అండ్ అసలు అంటే సక్సెస్ అవుతుందా లేదా అనే క్లారిటీ ఏం లేదు. జస్ట్ 1 second వాటర్. యా సారీ ఫర్ డిస్టర్బెన్స్. సో అసలు నాకు అప్పుడు అంత కాన్ఫిడెన్స్, క్లారిటీ లేదు. అండ్ ఇది ఎంతవరకు వెళ్తుంది, ఏం చేస్తాను అన్న ఐడియా కూడా లేదు. జస్ట్ ఒక 5 ఐడియాస్ మైండ్ లో పెట్టుకొని స్టార్ట్ చేశాను. బట్ వన్స్ స్టార్ట్ చేసిన తర్వాతే నేను చాలా చాలా విషయాలు నేర్చుకున్నాను. అంటే మనం థియరిటికల్ గా ఎన్నో తెలుసుకుంటాము, బట్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాతే మనం ఇంకా ప్రాక్టికల్ గా ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక లైఫ్ లెసన్స్ లెర్న్డ్ ఇన్ 30s అని ఒక వీడియో పెట్టాను. సో దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే నేను జనరల్ గా మోటివేషనల్ వీడియోస్ చూస్తాను, కానీ నేను ఇంకొకరిని మోటివేట్ చేయగలను అన్న విషయం నాకు అప్పుడే అర్థమైంది ఆ వీడియోకి వచ్చిన కామెంట్స్ ద్వారా. అంటే మీ వీడియోస్ చాలా మోటివేట్ చేస్తున్నాయి, ఇంకా చేయండి ఇలాంటి వీడియోస్ అని నాకు అక్కడి నుంచి కామెంట్స్ ద్వారా అర్థమైంది అనమాట. సో దాన్ని బట్టి నాకు ఇంకా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, ఇలాంటి వీడియోస్ ఇంకా ట్రై చేయొచ్చు, ఇలాంటి మాటలు మనం చెప్పొచ్చు, వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పి. సో దట్ గేవ్ మీ మోర్ కాన్ఫిడెన్స్. సో ఆ బేస్డ్ గా అలాంటి వీడియోస్ నేను చాలా ట్రై చేశాను అనమాట. సో మన జర్నీ అనేది మనకి ఒక దారి చూపిస్తుంది.
సో ఎప్పుడైనా సరే మీరు ఓవర్ థింక్ చేస్తూ ఉండిపోవద్దు. జస్ట్ స్టార్ట్ చేయండి. మీరు అనుకోవచ్చు అంటే ఇలా కూడా చేయగలనా నేను? ఇది కూడా వర్కౌట్ అవుతుందా? అని చాలా సర్ప్రైజెస్ మీరు చూస్తారు. సో అదొకటి. అండ్ మీ కంటెంట్ విషయంలో మీరు ప్రొవైడ్ చేసే దాంట్లో ఒక యూనిక్‌నెస్ ఉండేలాగా చూసుకోండి. అంటే ఇప్పుడు మన ఛానల్ ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా ఛానెల్స్ ఉన్నాయి. చాలా కంటెంట్ రొటేట్ అవుతుంది. బట్ స్టిల్ పీపుల్ ఎందుకు మీ దగ్గరికి రావాలి? ఎందుకు మిమ్మల్ని ఫాలో అవ్వాలి అంటే దేర్ షుడ్ బి సమ్ యూనిక్‌నెస్. సో ఆ యూనిక్‌నెస్ ఎలా వస్తుంది అంటే 2 థింగ్స్. ఒకటి మనం ఎలా ఉన్నామో అలా బీ యువర్ సెల్ఫ్ లైక్ అలా ప్రెజెంట్ చేసుకోవడం. ఇప్పుడు జనరల్‌గా మనం అనుకుంటాము. ఇలా ఒక పర్టిక్యులర్ వేలో ఉంటేనే చాలా సక్సెస్ ఒస్తది అని అలాంటి బిలీఫ్స్ మనకుంటాయి. కానీ అలాంటిదేమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్చువల్‌గా చాలా సైలెంట్‌గా ఉండే పర్సన్‌ని, కామ్ గోయింగ్ పర్సన్‌ని, కొంచెం ప్రైవేట్‌గా ఉండే పర్సన్‌ని. సో, నాకప్పుడప్పుడు అనిపించేది ఇప్పుడు యూట్యూబ్ అంటే చాలా మాట్లాడాలి, హడావిడి చేయాలి, లౌడ్‌గా ఉండాలి కదా! అట్లా అని. బట్ స్టిల్ నన్ను నేనుగానే ఉంటూ నా స్టైల్‌లోనే నేను కంటెంట్ అనేది ప్రొవైడ్ చేశాను. బట్ అగైన్ మళ్ళీ నాకొచ్చిన కామెంట్స్ ద్వారా నాకర్థమైందేంటి అంటే, ఇప్పుడు అందరూ ఒకే టైప్ ఆఫ్ పీపుల్‌నేమి లైక్ చేయరు. మనం ఎలా డిఫరెంటో అలానే ప్రపంచం అంతా డిఫరెంట్ పీపుల్ ఉంటారు. సో, మన స్టైల్‌కి, మనలో ఉన్న యూనిక్‌నెస్‌కి కనెక్ట్ అయ్యే పీపుల్ కూడా చాలా మందుంటారు. సో, మనం జెన్యూన్‌గా ఉంటే, మనం కూడా ఒక జెన్యూన్ కనెక్షన్ అనేది ఫార్మ్ చేసుకోవచ్చు. సో, నాకు జనరల్‌గా పెడుతూ ఉంటాను. మేము కూడా మీలాగే ఆలోచిస్తాము. మీరు చెప్పే పాయింట్స్‌కి చాలా కనెక్ట్ అయ్యాము అని చెప్పి. సో, దట్స్ హౌ అంటే ఇలా సైలెంట్‌గా ఉన్న పీపుల్‌కి కూడా ఇలా కనెక్ట్ అవుతారు అని నేను తెలుసుకున్నా. సో, మీలో ఏదైనా యూనిక్ పాయింట్ లైక్ డిఫరెంట్ పాయింట్ మేబీ మీ వాయిస్ అవ్వచ్చు, మీ మేనరిజమ్స్ అవ్వచ్చు, మీ లైఫ్ స్టైల్ అవ్వచ్చు, లేకపోతే మీకుండే క్వాలిఫికేషన్ అవ్వచ్చు. ఏదైనా మీకు సంథింగ్ డిఫరెంట్‌గా ఉంటే దాన్ని మీరొక బ్లెస్సింగ్ లాగా అదొక యూనిక్ పాయింట్ లాగా తీసుకొని మీ జర్నీ అనేది స్టార్ట్ చేయండి. అలానే ఇంకోటేంటంటే యూనిక్‌నెస్ విషయంలో ఇప్పుడు ఆల్రెడీ ఒక టాపిక్ ఉంటే దాని మీద చాలా వీడియోస్ ఉంటాయి గదా! సో, మీరు ఆ వీడియో వీడియో ఆర్ పోస్ట్ ఏదైనా మీరు ప్రిపేర్ చేసేటప్పుడు మీరు దానికి ఇంకొంచెం యూనిక్‌నెస్ ఎలా తీసుకురాగలరు? ఎలా దాన్ని ఇంకొంచెం లేకపోతే డిఫరెంట్‌గా వాల్యూ ఎలా యాడ్ చేయొచ్చు అనేది ఈ క్వెషన్ మీరు వేసుకోండి ఎప్పుడైనా సరే. సో, ఆహ్, ఎందుకు వ్యూవర్స్ చూడాలి? ఏం డిఫరెంట్ ఏం డిఫరెన్స్ తీసుకురావచ్చు దీంట్లో అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా వీడియోస్‌లో ఫస్ట్ వీడియో నుంచి కూడా ఇలా ఆలోచించే అంటే ఇంకేమన్నా ఎక్స్‌ట్రా వాల్యూ ప్రొవైడ్ చేయాలన్నట్టు ఆలోచించి, ప్రతి వీడియోలోనూ లాస్ట్‌లో ఒక మంచి ఆలోచన అన్నట్టుగా ఒక కోట్ షేర్ చేసేదాన్ననమాట. షేర్ చేస్తున్నాను ఇప్పుడు గూడా. సో, అది చాలా మందికి చాలా బాగా నచ్చింది. వీడియో ఎండ్ అయ్యే ముందు ఆ కోట్ అనేది చెప్తాను. అండ్ దానికి చాలా మంది కనెక్ట్ అయ్యారు. అండ్ ఇప్పటికి గూడా సపోజ్ నేను పెట్టిన వీడియో టాపిక్ వాళ్ళకంత రెసొనేట్ అవ్వకపోయినా, వాళ్ళకంత ఇంట్రెస్ట్ లేకపోయినా అసలు మంచి ఆలోచన ఏం చెప్పుంటాను అని వాటి కోసం క్లిక్ చేసే వాళ్ళు గూడా ఉన్నారనమాట. సో, అలా అదొకటి చాలా వర్కౌట్ అయింది. సో, మీరేం యూనిక్‌నెస్ సంథింగ్ డిఫరెంట్ సమ్ వాల్యూ మేబీ అది విజువల్స్ పరంగా అవ్వచ్చు, ప్రెజెంటేషన్ పరంగా అవ్వచ్చు, లేకపోతే సంథింగ్ అడిషనల్‌గా యాడ్ చేసే వాల్యూ అవ్వచ్చు. అలా ఏం చేయొచ్చు అనేది మీరు ఆలోచించండి. అలానే నెక్స్ట్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ సోషల్ మీడియాలో గ్రోత్ అనేది ఒక మామిడి చెట్టు లాంటిదనమాట. అంటే మనం ఏదో మొక్క నాటాము, వెంటనే మనకి తియ్యటి మ్యాంగోస్ వచ్చేస్తాయని లేదు. మనం చాలా ఓపికగా ఆ చెట్టుని పెంచి పోషిస్తే చాలా రోజులకి మనం ఆ రిజల్ట్స్ అనేవి చూస్తాం. సో, మేబీ కొంతమందికి కొంచెం త్వరగా రావచ్చు, కొంతమందికి లేట్‌గా రావచ్చు. బట్ వెంటనే అయితే ఎవరికీ రావు. మనం చాలా ఓపికగా దాన్ని వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇది మనం యాక్సెప్ట్ చేయడం మెంటల్‌గా ఈ విషయంలో ప్రిపేర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు మనం ఇప్పుడు కష్టపడి ఒక వీడియో పెడతాము. దానికంత వ్యూస్ రాకపోవచ్చు ఒక్కొక్కసారి. అప్పుడు మనకు చాలా ఫ్రస్ట్రేషన్‌గా అనిపించొచ్చు. ఏంటి ఇంత కష్టపడి పెట్టాను, ఇంత మంచి వీడియో పెట్టాను. రావట్లేదు ఇది మనకు అవసరమా ఇప్పుడు చేయడం ఇలాంటి థాట్స్ రావచ్చు. డెఫినెట్‌గా వస్తాయి ఒక టైంలో. నాకు కూడా అలా వచ్చిన సందర్భాలున్నాయి. బట్ స్టిల్ మనం ఇది గుర్తు తెచ్చుకుంటే ఇట్స్ నాట్ అబౌట్ వన్ వీడియో. ఈ జర్నీ అనేది వన్ వీడియోకి సంబంధించింది కాదు. ఇట్స్ ఏ లాంగ్ టర్మ్ గేమ్ లాంటిది. సో, మనము ఓపికగా పెట్టుకుంటూ వెళ్ళాలి. ఒకటి కాపోతే ఇంకోటి వర్కౌట్ అవుతుంది అన్నట్టుగా మనం ఆ పేషెన్స్ డెవలప్ చేసుకోవాలి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ అదే కన్సిస్టెన్సీ. కన్సిస్టెంట్‌గా పెట్టుకుంటూ వెళ్ళాలి. అండ్ ఐ థింక్ మీరు ఆల్రెడీ కన్సిస్టెన్సీ గురించి వినే ఉంటారు. బికాజ్ సోషల్ మీడియాలో సక్సెస్ అవ్వాలి అంటే అందరూ చెప్పేదే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్.
నిజంగానే అది చాలా ప్రాక్టికల్ థాట్. కన్సిస్టెన్సీ ఉండాలి. అండ్ మనం పెట్టే ప్రతి వీడియో ఎలా అంటే ఒక లాటరీ టికెట్ లాంటిది. అంటే ఇప్పుడు మనం ఎక్కువ టికెట్స్ కొంటే మన విన్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి గదా! సో, అలాగా ప్రతి వీడియో కూడా మనం పెట్టేది చాలా చెప్పలేం. ఏది మనకి రీచ్‌ని ఇస్తుందో చెప్పలేమనమాట. ఇప్పుడు మనం పెట్టే వీడియోస్ అన్నిట్లో ఒక్కటి బాగా వర్కౌట్ అయినా దాని నుంచి చాలా మంది మిగతా వీడియోస్ కూడా మనకి వ్యూస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో, కన్సిస్టెంట్‌గా అంటే మధ్యలో మనం ఎక్కువ గ్యాప్ ఇచ్చేసామనుకోండి, ఆడియన్స్ కూడా మర్చిపోతారసలు మనం ఉన్నామన్న సంగతి. సో, కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు కన్సిస్టెంట్‌గా పెట్టాలి కదా అని చెప్పి వరుసనే అలా వీడియోస్ చేసేసుకుంటూ ఎళ్ళిపోవడం కూడా కాదు. మన పర్సనల్ లైఫ్‌ని కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే మన ఫ్యామిలీ అండ్ మన హెల్త్ ఇలాంటివి కూడా చూసుకోవాలి. బికాజ్ ఇంకేదో పెట్టేయాలి అన్నట్టుగా పెట్టేస్తే మనం బర్న్‌ఔట్ అయిపోతాము. అంటే ఒక స్టేజ్‌లో ఇంకా మనకి చిరాకొచ్చేస్తది. సో, అలా కాకుండా మన సిట్యుయేషన్‌ని బట్టి మనం ఎంత కన్సిస్టెంట్‌గా పెట్టగలము అనేది చూసుకొని దాన్ని బట్టి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వీక్ 1 వీడియోనే పెడతాననమాట. లాంగ్ వీడియో. బికాజ్ నేను పెట్టే ప్రతి వీడియోలో చాలా కంటెంట్ ఉంటుంది. అది జాగ్రత్తగా ప్రిపేర్ చేయాలి మ్యాటర్ అనేది. సో, ఇట్ టేక్స్ టైమ్. అండ్ ఆల్సో నేను యాస్ ఎ హోమ్ మేకర్ ఇంట్లో కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. కాబట్టి నేను పెట్టుకున్నదేంటంటే వీక్లీ వన్స్ అన్నట్టుగా. సో, అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఉంటాను. అండ్ ఆల్సో అప్పుడప్పుడు చిన్న చిన్న బ్రేక్స్ అనేవి ఓకే. ఎందుకంటే ఇది క్రియేటివిటీకి సంబంధించిన వర్క్. ఒక్కొక్కసారి మనం ఎగ్జాస్ట్ అవుతాము. అంటే ఇదెలా అంటే మనం కంటిన్యూయస్‌గా పెర్ఫార్మ్ చేయాల్సిన ఫీల్డ్ ఈ సోషల్ మీడియా అనేది. సో, అలాంటి టైంలో ఒక్కొక్కసారి మనము టైర్డ్ అవుతాం, ఎగ్జాస్ట్ అవుతాం, చిన్న బ్రేక్ తీసుకోవాలనిపిస్తది. సో, అలా అనిపించినప్పుడు బ్రేక్స్ తీసుకోవడంలో తప్పు లేదు. బట్ అగైన్ మీరు మీ కన్సిస్టెన్సీని కంటిన్యూ చేయొచ్చు. సో, చిన్న చిన్న బ్రేక్స్ అనేవి ఓకే. బికాజ్ కన్సిస్టెన్సీ అంటే ఏదో పెట్టుకుంటూ ఎళ్ళడం మాత్రమే కాదు. ఆపకుండా పెట్టడం కూడా. సో, ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నేను 5 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. నిజంగా నాకే ఆశ్చర్యంగా అనిపిస్తది. అంటే 5 ఇయర్స్ నుంచి నేను ఇన్ని వీడియోస్ పెడుతున్నానా అని. బికాజ్ స్టార్టింగ్‌లో నేను అస్సలు అనుకోలేదు. ఇప్పుడు ఊహించుకుంటే నాకు చాలా సాటిస్ఫాక్షన్‌గా అనిపిస్తదనమాట. బట్ యెస్ నేను మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకున్నాను. లైక్ ఫ్యామిలీ సిట్యుయేషన్స్‌ని బట్టి 1 వీక్ స్కిప్ చేయడం అలాంటివి. బట్ 5 ఇయర్స్ అయితే ఇప్పటి వరకు ఇలా చేసుకుంటూ వచ్చాను. సో, దట్ ఈస్ అబౌట్ కన్సిస్టెన్సీ. అండ్ తర్వాత మనము ఈ అల్గోరిథం కూడా రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. అంటే ఒకసారి ఇప్పుడు మనకి నచ్చిన టాపిక్స్, మనం చాలా కంఫర్ట్‌గా ఫీల్ అయ్యే టాపిక్స్ మాత్రమే చేద్దాము అనుకుంటే, మనకి గ్రోత్ అనేది రాకపోవచ్చు. బికాజ్ మనం వీడియోస్ చేస్తాము, ఆడియన్స్ చూస్తారు. అండ్ మన ఇద్దరికి మధ్యలో అల్గోరిథం అనేది ఒకటుంది. ఇట్స్ నాట్ లైక్ డైరెక్ట్‌లీ మనం చెప్తున్నాం వాళ్ళకి రీచ్ అవుతుందని కాదు. అల్గోరిథం మెయిన్ రోల్ ప్లే చేస్తదిక్కడ. సో, జస్ట్ మనం ఏదో మనకి నచ్చిన వీడియోసే చేస్తాము. అవతల ఆడియన్స్‌కి ఇంట్రెస్ట్ ఉందా? లేదా? అనేది పట్టించుకోకుండా చేస్తాము అంటే కుదరదు. అండ్ ఆల్సో అల్గోరిథంకి ఇది మంచి, ఇది చెడు అనే ఫీలింగ్స్ అలాంటియి ఏం లేవు. అంటే ఇగో వీళ్ళెవరో మంచి వీడియో పెట్టారు. ఇది చాలా మందికి రీచ్ చేద్దాము. లేపోతే ఈ వీడియో బాలేదు. ఇది రీచ్ చేయకూడదు. అట్లాంటిదేముండదు. అల్గోరిథం చూసేదల్లా మనం పెట్టే వీడియోని ఎంతమంది చూస్తున్నారు? ఎంతమంది లైక్ చేస్తున్నారు? అనేది. బికాజ్ దానికేంటంటే ఎక్కువ మంది చూడాలి. ఎక్కువ మంది ఆ ప్లాట్‌ఫార్మ్‌లో స్టే చేయాలి అనేది దాని మెయిన్ టార్గెట్. సో, మనం పెట్టే వీడియో ఎక్కువ మంది చూస్తేనే అది ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుందనమాట. సో, మనం అలాంటి వీడియోస్ కూడా కన్సిడర్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా స్టైల్‌లో కొన్ని వీడియోస్ చేస్తాను. అంటే ఇప్పుడు నేను బుక్స్ నుంచి నేర్చుకునే విషయాలవ్వచ్చు, నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించే టాపిక్స్ కొన్నుంటాయి. అట్ ద సేమ్ టైమ్ అంటే ఆడియన్స్ సెర్చ్ చేసే టాపిక్స్ కొన్నుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్ టిప్స్ అని పెట్టాననుకోండి. అసలు చాలా ఫాస్ట్‌గా దానికి వ్యూస్ వచ్చేస్తాయన్నమాట. సో, మోర్ థాన్ 1,00,000 వ్యూస్ ఈజీగా ఎళ్ళిపోతాయి కిచెన్ అని పెడితే. ఇప్పుడు రీసెంట్‌గా నిన్నే ఒక వీడియో పెట్టాను. కిచెన్ కోసం తీసుకున్న వస్తువులని చెప్పి. సో, దానికి అవేంటంటే పీపుల్ సెర్చ్ చేస్తూ ఉంటారు. అలాంటి టాపిక్స్ చాలా ఇంట్రెస్ట్ ఉంటదన్నమాట వాళ్ళకి. సో, అలాంటిది మనం అసలు అలాంటి వీడియోస్ చేయడానికి నాకు పెద్ద ఎఫర్ట్ కూడా పట్టదు. నిజానికి ఇంకేదైనా మంచి వీడియో ఏదైనా బుక్‌లో నేర్చుకున్న విషయం చాలా జాగ్రత్తగా రాసి, మంచిగా చెప్తే దానికి ఎఫర్ట్ పడతది. కానీ అందరికీ అది ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు అలాంటి టాపిక్స్. మనం ఇంట్రెస్ట్‌గా చేసినా గాని. బట్ ఇక్కడ ఈజీగా ఉన్నది కిచెన్ రిలేటెడ్ చేశానంటే అది ఎక్కడికో ఎళ్ళిపోతదనమాట. సో, 2 మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు నచ్చిందే చేస్తాను అంటే కుదరదు. మనం మన ఫీల్డ్‌లో కొంచెం రీసెర్చ్ చేసుకొని ట్రెండింగ్ టాపిక్స్ ఏంటి? ఎలాంటి టాపిక్స్ ఆడియన్స్ సెర్చ్ చేస్తూ ఉంటారు?
ఏ టాపిక్స్ కి డిమాండ్ బాగా ఉంది, ఇలాంటివి మనం కొంచెం చూసుకోవాలి, మనం కొంచెం రీసెర్చ్ చేసుకోవాలి. అంటే మనలాంటి వీడియోస్ చేసే ఛానల్స్ చూస్తే అలా అర్థమవుతుంది. సో దాని ప్రకారం అవి కూడా చేస్తూ ఉంటారన్నమాట. సో అది అల్గోరిథం కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ ఆల్సో ఇప్పుడు షార్ట్స్ లో కూడా మనం చూస్తున్నాము, ట్రెండింగ్ మ్యూజిక్ పెడితే అసలు అందులో మ్యాటర్ ఉన్నా లేకపోయినా వ్యూస్ ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి. సో అప్పుడప్పుడు అలాంటి ట్రెండింగ్ థింగ్స్ ని కూడా మనం వాడుకోవాలి. అంటే మన స్టైల్లో మనం చెప్పాలనుకునే విషయాన్ని అలా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లైక్ సబ్స్క్రైబర్స్ ట్రస్ట్ గెయిన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మనం. అండ్ అది చాలా సాటిస్ఫైయింగ్ థింగ్ కూడా. అంటే వాళ్ళ ట్రస్ట్ గెయిన్ చేయాలి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హానెస్ట్ గా ఉండాలి. అంటే మనం ఏంటి అనేది ప్రజెంట్ చేయాలి. ఇప్పుడు మనం చెయ్యనివి చేస్తున్నట్టు చెప్పడం, లేకపోతే వాళ్ళకి ఓవర్ ప్రామిస్ చేయడం, లేకపోతే ఒక టైంలో మన వాల్యూస్ ఒకటి ఇలా ఒక టైంలో ఇది ఇష్టం అని చెప్పి మళ్ళీ దానికి ఆపోజిట్ గా చేయడం, ఈ వాల్యూస్ కన్ఫ్యూజన్ ఇలాంటివి చేస్తే మనని ట్రస్ట్ చేయడం అనేది ఉండదు. సో జస్ట్ ఓపెన్ గా మీరేంటి మీరు అంటే ఏదో ఇంప్రెస్ చెయ్యాలి అన్నట్టు కాకుండా జెన్యూన్ గా ప్రెజెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నాకు ఒక కామెంట్ వచ్చింది, మీ వీడియోస్ క్లిక్ చేసిన వెంటనే లైక్ చేసి హైప్ ఇచ్చేస్తాము, అంత ట్రస్ట్ చేస్తాము మిమ్మల్ని అని చెప్పి వచ్చింది. సో అలాంటి కామెంట్స్ కూడా చాలా సాటిస్ఫైయింగ్ గా ఉంటాయి. సో అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇంకోటి నాకు బాగా హెల్ప్ అయింది ఏంటి అంటే, మనం ఏదో ఆర్డరింగ్ లాగా, కమాండింగ్ లాగా, బాసీగా మాట్లాడడం కాకుండా కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడడం అనేది చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళు రిలేట్ అయ్యేలాగా వాళ్ళ, ఎందుకంటే ఇప్పుడు నాకు అది కూడా కామెంట్స్ ద్వారానే తెలుస్తుంది అనమాట. మీరు నాకు ఒక మంచి ఫ్రెండ్ లా అనిపిస్తారు, ఒక సిస్టర్ లా అనిపిస్తారు అలాగా. సో మరి కమాండింగ్ లాగా, ఆర్డరింగ్ లాగా కాకుండా కొంచెం ఒక మెంటర్ కైండ్ ఆఫ్ గైడింగ్ కైండ్ ఆఫ్ థింగ్ లాగా చెప్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో అదొక పాయింట్. అండ్ ఇంత ఫస్ట్ చెప్పాను కదా ఓవర్ థింకింగ్ గురించి. యాక్చువల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. మీకు ఎప్పుడైనా ఏదైనా ఐడియా వస్తే కూడా అంటే దాన్ని ఇంకా బాగా చేద్దాం అన్నట్టు కాకుండా ఒక గుడ్ ఇనఫ్ వేలో, డీసెంట్ వేలో ప్రజెంట్ చేసేయండి. ఎక్కువగా దాన్ని మళ్ళీ చేద్దాం, బాగా చేద్దాం అని పెట్టద్దు. ఎందుకంటే ఒకసారి నాకు ఇలానే హోమ్ మేకింగ్ రిలేటెడ్ వీడియో అన్నమాట. మా హస్బెండ్ అండ్ మా బాబు అలా బయటికి వెళ్ళారు. వచ్చిన తర్వాత ఇంట్లో ఇంకా చాలా పని ఉంది అనిపించి అవి సర్దుతూ వీడియో తీసి పెట్టాను అంతే, చాలా క్యాజువల్ గా. అండ్ అది చాలా, దానికి 4 మిలియన్స్ పైన వ్యూస్ వచ్చాయి. దాని నుంచి చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. సో అప్పుడు నాకు అనిపించింది అనమాట, అసలు మనము క్యాజువల్ గా పెట్టినవి ఒకసారి చాలా వర్కౌట్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడు ఏది వెళ్తుందో తెలియదు. ఇందాక చెప్పాను కదా లాటరీ టికెట్ లాంటిది అని చెప్పి. సో జస్ట్ మనము ట్రై చేస్తూ ఉండాలి. అండ్ మనకు వచ్చిన థాట్స్ అన్ని ఒక గుడ్ ఇనఫ్ వేలో, పర్ఫెక్షన్ కోసం చూడకుండా గుడ్ ఇనఫ్ వేలో మనం పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. అదొకటి. ఇంకా మనీ గురించి కూడా చెప్పాలి. లైక్ నేనైతే ఏం నమ్ముతానంటే మనం మంచి ట్రస్ట్ బిల్డ్ చేసుకోవాలి. అండ్ ట్రస్ట్ బిల్డ్ చేసుకుంటే మనీ అనేది బై ప్రోడక్ట్ కింద తప్పకుండా వస్తుంది అని. అంటే ఇప్పుడు సింపుల్ వేస్ ఆఫ్ ఎర్నింగ్ మనీ అయితే మనకి మానిటైజేషన్ అయితే కనుక మనకు వచ్చే వ్యూస్ ని బట్టి యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తుంది. ఇంకా అలానే కొలాబరేషన్స్ నుంచి కూడా బాగానే ఎర్న్ చేయొచ్చు. కానీ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే మరీ రిస్కీ ప్రోడక్ట్స్ లాంటివి సెలెక్ట్ చేసుకోకుండా ఒక మంచి బ్రాండ్, ఒక జెన్యున్ ప్రోడక్ట్ అయితే తప్పకుండా మనం కొలాబరేట్ అవ్వచ్చు. దాని నుంచి మనీ ఎర్న్ చేయొచ్చు. ఇంకా యూట్యూబ్ కూడా ఈ మధ్య చాలా ఎంకరేజ్ చేస్తుంది. లైక్ మెంబర్షిప్స్ లాంటివి పెట్టుకోవచ్చు అండ్ ప్రోడక్ట్స్ ట్యాగ్ చేయొచ్చు. ఇలాంటివన్నీ యూట్యూబ్ కూడా ఎంకరేజ్ చేస్తుంది. అలానే మనం ఇప్పుడు అమెజాన్ ప్రోడక్ట్స్ వాటిలో ఎఫిలియేషన్ ఉంటది. అంటే మనము మన లింక్స్ ఇస్తే మనకు కొంచెం కమిషన్ వస్తుంది. సో అలాంటివి యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఆల్రెడీ ట్రైనర్స్ కాబట్టి మీరు ఇంకా వర్క్ షాప్స్ కానీ లేకపోతే ఏమైనా ట్రైనింగ్ సెషన్స్ కానీ కండక్ట్ చేయొచ్చు. బట్ చెప్పాను కదా, ట్రస్ట్ అనేది బిల్డ్ చేసుకోవాలి ఫస్ట్. అది ఉంటే తప్పకుండా సపోర్ట్ చేస్తారు సబ్స్క్రైబర్స్. సో దట్ ఈస్ అబౌట్ మనీ. నేనైతే కొలాబరేషన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటాను. అంత రిస్క్ తీసుకోను అనమాట. జెన్యున్ గా నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ గురించే చెప్తూ ఉంటాను. అండ్ మన ఓన్ ప్రోడక్ట్స్ కూడా మనం సెల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిజిటల్, లైక్ ఎవ్రీ ఇయర్ ప్లానర్ జర్నల్ అని డిజిటల్ పీడిఎఫ్ ఫైల్స్ పెడతాను అనమాట. అంటే జస్ట్ మినిమం ప్రైస్ కే పెడతాను. సో అలా డిజిటల్ ప్రోడక్ట్స్ కూడా మనం సెల్ చేసుకోవచ్చు. ఇంకా అగైన్ ట్రైనింగ్స్ అండ్ వర్క్ షాప్స్ ఇలాంటివన్నీ పెట్టచ్చు.
ఓకే. అండ్ అలానే మీకు ఒక 3 బుక్స్ సజెస్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఈ జర్నీలో ఇవి ఏదో స్పెసిఫిక్‌గా యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ అన్నట్టు కాదు. లైక్ క్రియేటివిటీ రిలేటెడ్ బుక్స్ అన్నమాట. అంటే ఆన్‌లైన్‌లో మన వర్క్ ప్రెజెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ 3 బుక్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఇవి ఆస్టిన్ క్లియోన్ అనే ఆథర్ రాసిన బుక్స్. ఒకటే ఆథర్. అండ్ బుక్స్ వచ్చి 'కీప్ గోయింగ్' ఒకటి. 'షో యువర్ వర్క్' అండ్ 'స్టీల్ లైక్ ఎన్ ఆర్టిస్ట్'. ఇవి చాలా సింపుల్ ఇంగ్లీష్‌లో చాలా అంటే మీకు బుక్స్ చదివే అలవాటు లేకపోయినా సరే ఈ 3 బుక్స్ చాలా ఈజీగా చదవొచ్చనమాట. మేడం లాస్ట్ నేమ్ రిపీట్ చేయండి ఒకసారి. 'షో యువర్ వర్క్' ఒకటి, 'కీప్ గోయింగ్' ఒకటి, 'స్టీల్ లైక్ ఎన్ ఆర్టిస్ట్'. ఓకే. 'స్టీల్ లైక్ ఎన్ ఆర్టిస్ట్'. ఆథర్ యాహ్! నేమ్ ఆస్టిన్ AUSTIN KLEON. ఆస్టిన్ క్లియోన్. Ma'am, still like after what, ma'am? 'స్టీల్ లైక్ ఎన్ ఆర్టిస్ట్'. An artist. Thank you, ma'am. ఓకే. చాట్ బాక్స్‌లో పెట్టండి మ్యామ్. ఆ! ఓకే. చాట్‌లో పెట్టమంటారా? యెస్. ఓకే. యెస్ మ్యామ్. ఓకే. పెడతాను. అమెజాన్ లో దొరుకుతాయి మేడం ఇవి? అమెజాన్‌లో దొరుకుతాయండి. సో అదన్నమాట బేసికల్లీ హానెస్టీ, పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ. ఈ 3 గనక మనం మెయింటైన్ చేసుకొని ఓపికగా పెట్టుకుంటే తప్పకుండా మనకి ఈ సోషల్ మీడియా నుంచి రివార్డ్స్ అనేవి వస్తాయి. అండ్ నేను స్టార్ట్ చేసినప్పుడే నేనంతా చెప్పాను గదా! అంత కాన్ఫిడెన్స్, క్లారిటీ అవేం లేకుండా స్టార్ట్ చేశాను. ఇంకా మీరు చెప్పాలంటే మీరు ఆల్రెడీ చాలా స్కిల్డ్ అండ్ మీరు మీరు ఆల్రెడీ ట్రైనర్స్ కాబట్టి తప్పకుండా మీరు చాలా ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. బట్ హానెస్టీ అండ్ కన్సిస్టెన్సీ, పేషెన్స్ ఈ 3 మాత్రం తప్పకుండా ఉండాలి. సో అదన్నమాట. నేను షేర్ చేయాలనుకున్న విషయాలు. సో ఇందాక చెప్పినట్టు ఈ సోషల్ మీడియా అనేది గ్రోత్ అనేది ఒక మామిడి చెట్టు లాంటిది కదా! సో ఓపికగా మనం ఆ చెట్టుని పెంచితే మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో బేసికల్లీ ఇవి నేను షేర్ చేయాలనుకున్న విషయాలు. ఇంకా మీకేమన్నా క్వెషన్స్ ఉంటే అడగండి. సో దాన్ని బట్టి ఇంకా బయటకొస్తాయి. అంటే మీ సైడ్ నుంచి నాకు అర్థమవుతది కదా! మీరెలాంటివి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. స్వప్న మేడం, హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ అండి. మేడం మీ ఛానల్ పేరేంటి మేడం? జీవితమస్తు. జీవితమస్తు. యూట్యూబ్‌లోనా మేడం? అవునండి. ఓకే మేడం. అయితే మీరు మొదట్లో చెప్పినట్టు ఏందంటే మేడం, ఇటు మన వర్క్ తర్వాత అంటే నేను 3 మంత్స్ కరెక్ట్‌గా ఈ రోజుకి 3 మంత్స్ అవుతుంది మేడం నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి. నేను ఓకే. 2 రోజులు పెట్టిన దానికంటే మామూలుగా 1000 వ్యూస్ వచ్చేటియి. 2 రోజుల ముందు పెట్టిన దానికి ఇప్పటికి 6000 వ్యూస్, ఒక 25 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు మేడం. ఓకే. నిన్న కూడా ఈ రోజు మార్నింగ్ కూడా ఒకటి పెట్టిన, దానికి కూడా 2000 వ్యూస్ వచ్చినాయి. ఇప్పుడు ఆనందం అనిపిస్తుంది ఏంటంటే నేను కష్టపడి కంటెంట్ ప్రిపేర్ చేసి గంటలు గంటలు కూర్చొని చేసిన దానికి 150, 200, 300 వస్తున్నాయి మేడం వ్యూస్. దీన్ని చేయాలంటే ఎట్లా మేడం? అదే అండి. ఇందాక చెప్పాను కదా! చాలా ఓపికగా ఉండాలి. ఎందుకంటే ఏ వీడియో ఎప్పుడు ఎలా వర్కౌట్ అవుతుందో మనం చెప్పలేము. అసలు నిజంగా అది ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యంగా కూడా అనిపిస్తదనమాట. సో మనం ఇంకా మీరు స్టార్టింగ్‌లోనే ఉన్నారు యాక్చువల్లీ. సో ఒక్కొక్కసారి మనకి వ్యూస్ ఒక వీడియోకి బాగా వచ్చిన తర్వాత మన ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెరుగుతాయి. ఇంకా ఇంకా ఎక్కువ రావాలి అని కూడా. బట్ చాలా సార్లు ఇది మనం ఫేస్ చేస్తాం. దాని తర్వాత వీడియోస్‌కి మళ్ళీ తగ్గొచ్చు. సో అది చెప్పలేము. ఓపికగా మనం చేసుకుంటూ వెళ్ళాలి. కన్సిస్టెంట్‌గా అంతే. ఇట్స్ నాట్ అబౌట్ వన్ వీడియో అండి. అలా పెట్టుకోవాలి మీరు. ఇట్స్ అబౌట్ ద హోల్ జర్నీ. చేసుకుంటూ వెళ్ళాలంతే. అంటే ఒక్కొక్కసారి డిసప్పాయింట్‌మెంట్ నేను తప్పకుండా ఉంటది. మాక్సిమము ఇప్పుడు నాది 90 డేస్ అవుతుంది. 70 వీడియోస్ పెట్టాను మేడం. ఒక 50,000 మంది వ్యూవర్స్ వచ్చారు. సబ్స్క్రైబర్స్ కూడా ఈ 2-3 రోజుల్లో చాలా మంది వచ్చారు మేడం. ఇప్పుడు నియర్లీ 200 మంది ఉన్నారు నాకు సబ్స్క్రైబర్స్. ఓకే. ఓకే. నైస్ అండి. అంటే ఒక్కోసారి నేను అంటే బాధ అనిపిస్తుంటుంది అనమాట. నేను ముందుకు వెళ్ళగలుగుతున్నా లేదా అనేది, ఈ టైం అంతా పోతుందా అనిపిస్తుంటుంది మేడం.
అదే అండి, అది కామన్, అలా అనిపించడం అనేది నార్మల్ ఈ జర్నీలో. బట్ ఏమో ఎప్పుడు ఏ వీడియో వర్కౌట్ అవుతుందో మనం చెప్పలేం. సో మీరు అలా కన్సిస్టెంట్ గా పెట్టుకుంటూ వెళ్ళండి. అండ్ ఆల్సో చూసుకోండి, అంటే ఇప్పుడు మీరు ఒక వీడియోకి ఎక్కువ వచ్చాయి కదా వ్యూస్. సో మేబీ అవును. అలాంటి టాపిక్స్ కి ఎక్కువ రెజొనేట్ అవుతున్నారా, ఎక్కువ కనెక్ట్ అవుతున్నారా, అలాంటివి చూసుకొని దాన్ని బట్టి టాపిక్స్ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. యా, థ్యాంక్ యూ. మేడం చాట్ లో ఒకరు అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ గురించి అడిగారు మ్యామ్. ఓకే. ఓకే, అది మనం ఒకసారి సైన్ అప్ అవ్వాలండి అమెజాన్ అఫిలియేషన్ మార్కెట్ కి. తర్వాత మన అమెజాన్ లో కొన్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో మనం వాళ్ళకి రిఫర్ చేసి ఆ లింక్స్ అనేవి మనము, మన లింక్ అనేది వస్తుంది అనమాట మన ఐడికి. వన్స్ మనం ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత అమెజాన్ దాంట్లో ఆ ఐడిని బట్టి మనకు ఒక యూనిక్ లింక్ ఇస్తారు. ఆ లింక్ క్లిక్ చేసి కొంటారు కదా, దాన్ని బట్టి మనకి కమిషన్ వస్తుంది అనమాట వాళ్ళు కొన్నప్పుడు. సో ఎంతమంది కొంటే మనకి అంతమంది నుంచి కమిషన్ వస్తుంది. అండ్ ఎవ్రీ మంత్ అమెజాన్ వాళ్ళు మనకి మనీ పంపిస్తారు. అంటే మినిమం 1000 రూపీస్ దాటాలి అని ఉంటుంది మంత్ కి. సో అంత అమౌంట్ దాటిన తర్వాత వాళ్ళు మనకి మనీ పంపిస్తారు అనమాట. సో మీరు యూజ్ చేసే అమెజాన్ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే ఇప్పుడు బుక్స్ ఏవైనా మీరు సజెస్ట్ చేస్తున్నప్పుడు వ్యూవర్స్ కి మీరు లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఇవ్వచ్చు అనమాట. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ప్లీజ్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్. మ్యామ్ మీరు ఫస్ట్ వీడియో చేసేటప్పుడు మీ ఫీల్ ఏంటి? వాట్ వాస్ యువర్ భయం కానివ్వండి అలాంటివి? యా, కొంచెం భయము, డౌట్ అవన్నీ ఉన్నాయి. బట్ నేను చెప్పాను కదా, ఎక్కువ ఓవర్ థింక్ చేయకుండా తీసుకురా అమ్మాయిని నేను ఒక స్మాల్ రేపు సెట్ అయింది కానీ నువ్వు వెళ్ళి పెరుగు తీసుకురాక కొంచెం. నేను ఒక మంచి ఇంటెన్షన్ అయితే పెట్టుకున్నాను, మీనింగ్ఫుల్ కంటెంట్ షేర్ చేద్దాము, మనకు తెలిసిందేదో ఫీల్ ఆ? గుడ్ మూవీ. తలకాయ ఇది తలకు ఆయిల్ రాస్తే వేడి చేయదు. జస్ట్ ఎ మినిట్ మ్యామ్, మ్యూట్ చేస్తాను. స్వప్న మేడం అన్మ్యూట్ చేసుకోరా ఒకసారి? ఓకే. చెప్పండి. యా, సో బేసికలీ అంటే జడ్జిమెంట్ గురించి కానీ, ఐ మీన్ రిలేటివ్స్ ఏమైనా జడ్జ్ చేస్తారా, ఇలాంటి ఆలోచనలు కూడా చాలా ఉన్నాయి. బట్ అన్నిటినీ పక్కన పెట్టి సింపుల్ గా ట్రై చేద్దాము అన్నట్టుగా, డూ ఇట్ ఎనీవే అవన్నీ ఉన్నాయి వాటిని పక్కన పెట్టి చేద్దాం అన్నట్టుగా చాలా బ్లైండ్ గా స్టార్ట్ చేస్తాను అనమాట ఛానల్ అయితే. అండ్ ఆల్సో నా ఫస్ట్ వీడియో ఏంటంటే కిచెన్ టూర్ అన్నమాట. మేము అప్పుడే హౌస్ కట్టుకొని వచ్చాము. సో నాకు అప్పుడు తెలియదు అది ఒక ట్రెండింగ్ టాపిక్ అని చెప్పి. బట్ అది చాలా మంచి ట్రెండింగ్ టాపిక్. దానివల్ల నాకు ఫస్ట్ వీడియో నుంచి మంచి వ్యూస్ వచ్చాయి. సో అది ఆ విధంగా నాకు చాలా హెల్ప్ అయింది. ఆ వ్యూస్ వల్ల సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు. వాళ్ళు మిగతా వీడియోస్ కూడా ఫాస్ట్ గా కనెక్ట్ అయ్యారు. యాక్చువల్గా ఇనిషియల్ ఫేజ్ లో మనకి చాలా స్లోగా ఉంటది, బట్ ఈ వీడియో అనేది హెల్ప్ అయింది. సో మనం అలాంటి ట్రెండింగ్ టాపిక్స్ కి డెఫినెట్ గా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. గ్రోత్ కావాలి, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అంటే కనుక. ఓకే ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. అంటే వాట్ వాస్ యువర్ థాట్ మ్యామ్? అంటే ఐటీ కెరియర్ నుండి దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ రైట్? ఎస్ వాట్ వాస్ యువర్ థాట్ ప్రాసెస్? యా, కంపేర్ చేసుకుంటే అంటే అందులో కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, ఇందులో కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. కానీ ఇక్కడ నాకు కొంచెం ఫ్రీడమ్ ఉంటది. దిస్ ఇస్ కంప్లీట్లీ మై వర్క్. నాకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉంటాయి, నేను అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదంతా నాకు సంబంధించింది, నా కంట్రోల్లో ఉంటది. బట్ అగైన్ ఇది ఇంట్లో ఉండి చేసే పని కాబట్టి ఒక్కొక్కసారి రెండు బ్యాలెన్స్ చేసుకోవడం అనేది కొంచెం కష్టం అవుతుంది. ఇంకా వీకెండ్స్ కూడా వర్క్ చేస్తున్నట్టు అనిపిస్తుంది యూట్యూబ్ దాంట్లో. అప్పుడైతే వీకెండ్స్ ఫుల్ ఖాళీగా ఉంటాం కదా.
సో అది అండ్ అఫ్ కోర్స్ అక్కడైతే ఫిక్స్డ్ శాలరీ ఉంటది మనకి ఐటీలో. ఇక్కడ వేరీ అవుతూ ఉంటది, మనకు వచ్చే వ్యూస్ ని బట్టి మారుతూ ఉంటది. సో అది కొన్ని పాజిటివ్స్ అండ్ కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇది చాలా డిఫరెంట్ వర్క్, దానితో కంపేర్ చేస్తే సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అయితే ఇందులోనే చాలా ఎక్కువ ఉన్నాయి. బికాజ్ అంటే ఇది చాలా వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటది. అండ్ వాళ్ళ నుంచి వచ్చే కామెంట్స్ ద్వారా కూడా నాకు ఆ ఫీలింగ్ కలుగుతూ ఉంటది అనమాట. చాలా యూస్ఫుల్ గా ఉన్నాయి అని అలాగా. అండ్ ఇట్ గివ్స్ ఐడెంటిటీ ఆల్సో. ఇప్పుడు మామూలుగా నాకు ఇన్ని థాట్స్ ఉన్నాయి, నాకు ఇంత నాలెడ్జ్ ఉందని ఎవరికి జనరల్ గా తెలియదు, అంటే నా థాట్ ప్రాసెస్ ఏంటి అనేది. బట్ ఇలా ఛానల్ ద్వారా నేను ఇంతమందికి చెప్పగలుగుతున్నాను అనేది కూడా ఒక నైస్ థింగ్ అనమాట. Nice. Happy evening, ma'am. We'll take- yeah. హ్యాపీ I want to talk to you. I'm Elizabeth, ma'am. మీరు అంటే నేను కూడా రీసెంట్ గా యూట్యూబ్ స్టార్ట్ చేసి చెప్తా వస్తున్నాను. నేను మిమ్మల్ని అడగాలనుకున్నది, ఏది మీరు చెప్పినప్పుడు మీకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంది, ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంది మ్యామ్? ఓకే, అదైతే బ్రెయిన్ కి సంబంధించింది అనమాట. నేను హ్యాబిట్స్ ఆఫ్ హ్యాపీ బ్రెయిన్ అని ఒక బుక్ చదివాను. దాంట్లో నిజంగా నేను చాలా అంటే ఈ బుక్ చాలా మంది నా దగ్గర తీసుకుని చదివారు, వాళ్ళకి చాలా బోరింగ్ అనిపించిందో ఏమో, చాలా మంది చదవలేకపోయారు, కానీ నేనైతే చాలా కనెక్ట్ అయ్యాను ఆ బుక్ కి. అండ్ బ్రెయిన్ గురించి చాలా డెప్త్ గా తెలుసుకున్నాను అనమాట. సో దాని గురించి ఒక వీడియో చేశాను. నేనైతే అసలు అది బోరింగ్ గా ఉంటదేమో, చూసే వాళ్ళకి అదంతా చూడరు అన్నట్టుగా, బట్ నాకు చెప్పడం చాలా ఇష్టం అది. చాలా నాలెడ్జ్ గెయిన్ చేశానన్న ఫీలింగ్ ఉంది. దాన్ని నాకు చెప్పడం అనేది చాలా ఇష్టంగా చేశాను ఆ వీడియో. అండ్ టు మై సర్ప్రైజ్ అది చాలా బాగా రీచ్ అయింది. ఐ మీన్ చాలా యూజ్ అయింది పీపుల్ కూడా. అండ్ ఆల్మోస్ట్ 1 lakh పైనే వ్యూస్ వచ్చాయి. సో వెరీ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అది జస్ట్ నా సాటిస్ఫాక్షన్ కోసం చేశాను, బట్ వాళ్ళకి కూడా నచ్చింది. సో ఇట్స్ లైక్ యునిక్ టాపిక్ అది. మీరు ఫస్ట్ చేసామన్నారు కదా, అది బాగా క్లిక్ అయింది అని అన్నారు. అదేం Kitchen. టాపిక్ మ్యామ్? కిచెన్ టూర్ అది. ఓకే ఓకే. యా, సో కిచెన్ రిలేటెడ్ మరి అంత ఫేవరెట్ కాదు నాకు, బట్ నేను చేసుకునే వర్క్ ని చూపిస్తూ ఉంటాను అప్పుడప్పుడు కిచెన్ సైడ్ నుంచి కూడా. బట్ వాటికైతే వ్యూస్ ఎక్కువ వస్తాయి. బట్ నేను పర్సనల్ గా ఎంజాయ్ చేసేది ఏంటంటే ఇలాంటి చాలా యూనిక్ టాపిక్స్ బుక్స్ లో చదివినవి అవ్వచ్చు, మెంటల్ హెల్త్ రిలేటెడ్, ఇలా కొంచెం యూనిక్ టాపిక్స్ ట్రై చేయాలని అనిపిస్తూ ఉంటది అనమాట నాకు. లాస్ట్ మాట, కంటెంట్ బేస్డ్ గా మీరు ఏ కంటెంట్ మీద మీరు చేస్తున్నారు వీడియోస్? బేసికల్ ఇది ఏంటంటే నా చుట్టూ తిరిగే టాపిక్స్ అన్ని, ఇప్పుడు నా లైఫ్ లో నా చుట్టూ బేసికల్ గా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ వాటి గురించి షేర్ చేయాలన్నది నా ఒపీనియన్. సో నా చుట్టూ అంటే ఇప్పుడు నేను నా హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటాను, సో హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు నేను ఒక మదర్ని, పేరెంటింగ్ రిలేటెడ్ విషయాలు అవ్వచ్చు, హోమ్ మేకర్ని, సో ఇల్లు నీట్ గా పెట్టుకోవడం అవ్వచ్చు, కిచెన్ కి సంబంధించినవి, కుకింగ్ సంబంధించినవి అవ్వచ్చు. అలానే నా హ్యాబిట్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటాను, హ్యాబిట్స్ రిలేటెడ్. సో ఓవరాల్ గా ఇట్స్ లైక్ మేబీ సెల్ఫ్ గ్రోత్ రిలేటెడ్ అనుకోవచ్చు, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం. ఇట్స్ అరౌండ్ హ్యాబిట్స్ అండ్ మెంటల్ హెల్త్, రిలేషన్షిప్స్. సో నేను బుక్స్ కూడా చదువుతాను, సో వాటి రిలేటెడ్ గా కూడా షేర్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇట్స్ లైక్ అందుకే ఛానల్ పేరు కూడా జీవితం వస్తు. జీవితం మన లైఫ్ లో బాగుండాల్సినవి అన్ని, రిలేషన్షిప్స్, హ్యాబిట్స్, ఇంకా ఏదైనా మన మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఇవన్నీ కలిస్తేనే కదా లైఫ్ బాగుంటది. సో అవన్నీ అన్నమాట. అంటే మేము ఇప్పటి వరకు విన్న క్లాసులలో అర్థమైంది ఏంటంటే, వాళ్ళు చెప్పడము ఏదైనా ఒక కంటెంట్ బేస్డ్గా మీరు చెప్తా ఉంటే యూట్యూబ్ కూడా దాని నుంచి తప్పిపోకుండా అనవసరంగా ఏదేదో చేసినందువల్ల అది మిస్ అవుతుంది. కన్సిస్టెన్సీ తోటి మనం చేసుకుంటా ఒక టాపిక్ మీద లేకపోతే రిలేటెడ్ టాపిక్ మీద చెప్పుకుంటా పోతే నిదానం మీరు చెప్పారు చూడు, ఒక ఇది మ్యాంగో ట్రీ లాంటిది, ఇట్ టేక్స్ టైం అని. సో అప్పుడు అట్లా టైంలో మనకు ఒక మంచి గుర్తింపు వస్తుంది. కాబట్టి మెయిన్ థీమ్ నుంచి డీవియేట్ కాకుండా మీరు చేస్తే మంచిది అన్నట్టు విన్నాము. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే యూ మేడ్ మెనీ డిఫరెంట్ థింగ్స్. యా, యాక్చువల్లీ ఎస్, మీరు చెప్పేది, మీరు తెలుసుకున్నది కరెక్టే. అంటే
మన నీష్ అనేది ఎంత స్పెసిఫిక్ గా ఉంటే మనకి ఐ మీన్ ఈ సక్సెస్ ఈ రీచ్ అనేది అంటే అల్గోరిథం కి క్లారిటీ ఉంటుంది, మనం ఎగ్జాక్ట్లీ ఏం చేస్తున్నాము, ఎలాంటి పీపుల్ కి రీచ్ చేయాలి అనేది. అది యాక్చువల్లీ కరెక్టే. సో నాకు ఒకసారి అనిపిస్తుంది ఇంకా చెయ్యాలి అని, అంటే ఇంకా ఒక స్పెసిఫిక్ టాపిక్ మీదకి వెళ్ళాలి అని చెప్పి. బట్ ఏమో నేనైతే ఇలా చేస్తున్నాను. అండ్ ఆల్సో ఇప్పుడు నేను ఎలా అంటే నా టార్గెట్ ఆడియన్స్ ఉమెన్ అనుకోవచ్చు. లైక్ టార్గెట్ ఆడియన్స్ అయితే ఇప్పుడు హోమ్ మేకర్స్, ఉమెన్, మదర్స్ అండ్ ఆల్. సో అది కరెక్ట్ గానే ఉంది, కానీ టాపిక్స్ కొంచెం అటు ఇటు వేరియేషన్స్ ఉన్నాయి డెఫినెట్ గా. మేబీ ఇంకా ఒకటే టాపిక్ మీద వెళ్ళుంటే ఇంకా గ్రోత్ అనేది నాకు ఇంకా బాగుండొచ్చేమో మేబీ. బట్ నేను ఇలా రెండు బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. అంటే నాకు నచ్చిన టాపిక్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను కదా, ఇప్పుడు రిలేషన్షిప్స్ అవ్వచ్చు అలాగా. సో ఇండివిజువల్ గా ఆ వీడియోస్ కి వ్యూస్ బాగానే వస్తాయి. బట్ మీరు చెప్పినట్టు మేబీ నేను ఇంకా ఓన్లీ ఒక స్పెసిఫిక్ టాపిక్ లైక్ ఓన్లీ హోమ్ మేకింగే చేశాను అనుకోండి, చేసి ఉంటే గనక మేబీ ఇంకా నాకు ఇంకా ఎక్కువ గ్రోత్ వచ్చి ఉండొచ్చు డెఫినెట్లీ. థ్యాంక్ యూ బట్ ఇట్స్ ఓకే. అంటే నేను కూడా ఎంజాయ్ చేయాలి కదా. ఇప్పుడు నేను ప్రతి వీడియో హోమ్ మేకింగ్ అంటే నేను దాన్ని ఎంజాయ్ చేయలేకపోవచ్చు. సో నేను యాక్సెప్ట్ చేశాను, అంటే నేను నా వేలో చేసుకుంటూ ఇట్స్ ఓకే, కొంచెం స్లోగా వెళ్ళినా పర్లేదు అని. సో అలా కాకుండా మీకు ఫాస్ట్ గా గ్రోత్ రావాలి అంటే ఇట్స్ అప్ టు యూ, మీరు అలా ఒక నీష్ మీదకి వెళ్ళొచ్చు. లేదు నేను కొంచెం నాకు ఒక సాటిస్ఫాక్షన్ కావాలి, నాకు కొంచెం ఫన్ కావాలి, నేను ఎంజాయ్ చేయాలి అంటే మీకు నచ్చిన టాపిక్స్ కూడా చేసుకుంటూ కవర్ చేసుకోవచ్చు. అదే రెండు బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ బట్ మీరు స్వప్న మేడం, అయితే కరెక్టే. యా చెప్పండి. స్వప్న మేడం, ఇప్పుడు మీరు మీ మీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన మేడం, మీరు చాలా లైవ్లీహుడ్ ఉండే విధంగా చేశారు. అయితే మీరు చేసేది వీడియో వేరే వాళ్ళు తీసిరా మేడం, మీరు స్టాండ్ పెట్టి చేశారా? నేను ట్రైపాడ్ యూజ్ చేస్తానండి. ఆహా, ఇంకా మనుషులు ఎవరు తీయరు? ఎప్పుడైనా కొంచెం మూమెంట్ అది కావాలంటే మా హస్బెండ్ హెల్ప్ తీసుకుంటాను, బట్ Okay. మోస్ట్లీ ట్రైపాడ్. ఓకే 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 మేడం. తర్వాత ఇప్పుడు మీది మానిటైజేషన్ అయింది కదా మేడం, మంచి అమౌంట్ వస్తుండొచ్చు. అంటే నేను చెప్పాను కదా, నేను చేసే వీడియోస్ 4 వీక్లీ వన్సే పెడతా. సో మంత్లీ నేను చేసేది 4. ఓకే సో ఓకే దాని వల్ల మరీ అంత ఎక్కువేం కాదు. బట్ ఇంకా నేను ఎక్కువ వీడియోస్ కనుక పోస్ట్ చేయగలిగితే డెఫినెట్ గా ఇంకా ఎక్కువ మనీ వస్తుంది. మీరు ఇప్పటివరకు 400 వీడియోస్ చేసినట్టు మేడం, మేబీ యా అరౌండ్ 5 years. 399 ఉంది మేడం ఇక్కడ. అదేనండి, అవును. మిమ్మల్ని బాగా స్కాన్ చేశారు మ్యామ్. అంటే నేను కూడా మీలాగే ఎదగాలని చాలా ఉత్సాహంతో ఉన్నా మేడం. యా డెఫినెట్ గా అండి, మీరు ఓపికగా కొంచెం స్ట్రాటజీ కూడా అప్లై చేయాలి. ఇందాక చెప్పాను కదా, మన అల్గోరిథం ని కూడా కన్సిడర్ చేయాలి. సో Yes, అబ్జర్వ్ madam. చేయండి ఎలాంటి టాపిక్స్ మీద లైక్ ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం. యా థ్యాంక్ యూ. మీకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చా మేడం? మీ నంబర్ ఏమన్నా ఇస్తారా? నా నెంబరా, యాక్చువల్లీ మెయిల్ ఐడి ఇస్తానండి, మెయిల్లో రీచ్ అవ్వచ్చు. ఓకే మేడం, యా థ్యాంక్ యూ మేడం. యా థ్యాంక్ యూ. మేడం ప్రదీప్ సార్ ఒక డౌట్ అడుగుతున్నారు, ఇందాక రైజ్ హ్యాండ్ చేశారు. ఓకే, ప్రదీప్ సార్ ఉన్నారా? ఓకే, లెట్ మీ ఆస్క్ యూ అ డౌట్. మ్యామ్ కిచెన్ టూర్ అవన్నీ చెప్తారు కదా, డిడ్ యూ ఎవర్ థింక్ అంటే బ్యాక్గ్రౌండ్ బాగుండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అనేసి? యా అంటే మినిమం మనం చేయగలిగినంత దాంట్లో అది బెటర్ గా డీసెంట్ గా ఉందా లేదా అనేది చూసుకుంటాం అంతే. ఓకే ఓకే. అండ్ వన్ లాస్ట్ థింగ్ మ్యామ్, అంటే మీ ఛానల్లో చూస్తే చాలా క్లీన్ గా ఉంది కంటెంట్ అంతా, రిలేటెడ్ టు లేడీస్ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఇస్ సో క్లీన్ అండ్ నీట్. కానీ ఎప్పుడైనా మీకు అనిపించిందా అంటే రీచ్ ఎక్కువ అవ్వాలని చెప్పి టాపిక్ నుంచి డైవర్ట్ అవ్వాలి? యూ అండర్స్టూడ్ రైట్? యా సో యా యా అలాంటి థాట్స్ ఎప్పుడైనా వచ్చాయా, అంటే వ్యూవర్స్ పెంచుకోవడానికి ఐ కెన్ డూ ఎనీ అదర్ కంటెంట్ ఆల్సో అని చెప్పేసి ఎప్పుడైనా అనిపించిందా మీకు? లేదు, బట్ అదే చెప్పాను కదా, అంటే నా జానర్ లోనే కొన్ని కిచెన్ రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను కావాలి అని చెప్పి. అలా అని అదేదో తెచ్చిపెట్టింది కాదు, నేను నా కిచెన్ లో నిజంగా చేసేవే.
బట్ దాట్ల మీద కూడా ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు హౌ టు కీప్ యువర్ కిచెన్ క్లీన్ అని అలా నేను ఫాలో అయ్యేవి చెప్తూ ఉంటాను అనమాట. సో అంతకు మించి అంటే రైట్. రీచ్ కోసము వెళ్ళాలన్నా ఇప్పుడు ఐ కాంట్ డూ అంతే. నేను చేయగలిగిన దాంట్లోనే ఎంజాయ్ చేస్తూ చెయ్యాలి అనేది నా ఇది. అఫ్ కోర్స్ రీచ్ ఎక్కువ రావాలని ఉంటది. బట్ అట్ ద సేమ్ టైం మనం బర్న్ అవుట్ అయిపోకూడదు. మనకి కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండాలి అని చెప్పి. ఏదైనా ప్రెజెంట్ చేసినా మంచి టాపిక్ ప్రెజెంట్ చేస్తే దట్ ఈస్ గుడ్ ఫర్ అస్. యాహ్! అట్‌లీస్ట్ నేను అలా పెట్టుకున్నాను కాబట్టి. ఇప్పుడు కొంతమందికి మేబీ ఓన్లీ సక్సెస్ అవ్వడమే మెయిన్ గోల్ అవ్వచ్చు. సో వాళ్ళు ట్రెండింగ్ టాపిక్స్ పట్టుకొని దాని ప్రకారం వెళ్ళాలి. అదొక వే. లేదు లైక్ ఒక సాటిస్ఫైడ్ వేలో వెళ్దాము అనుకుంటే ఇదొక వే అన్నమాట. రైట్. మ్యామ్ మనకి చాట్ లో ఒక క్వశ్చన్ అడిగారు, ఎట్ ప్రెసెంట్ వాట్ ఆర్ ది ట్రెండింగ్ టాపిక్స్ అని చెప్పేసి. ఓకే. ట్రెండింగ్ టాపిక్స్ అంటే ఇప్పుడు నా హోమ్ మేకింగ్ రిలేటెడ్ అయితే చెప్పాను గదా! కిచెన్ గానీ, లేపోతే హెల్తీ కుకింగ్ గానీ, కుకింగ్ రిలేటెడ్ అండ్ క్లీనింగ్ రిలేటెడ్ ఇవన్నీ చాలా బాగా చూస్తారు నిజంగా. అంటే నాకు ఆశ్చర్యంగా ఉంటది. యాక్చువల్‌గా అవి చేసినప్పుడు అంత వ్యూస్ వస్తాయన్నమాట. అండ్ అదర్ దాన్ దట్ ఇప్పుడు కొంతమంది ట్రెండింగ్ టాపిక్స్ అంటే లేటెస్ట్ హ్యాపెనింగ్స్ ఉంటూ ఉంటాయి కదా! లైక్ ఏవో ఒక కాంట్రోవర్సీలు జరుగుతా ఉంటాయి. కొన్ని టాపిక్స్ న్యూస్‌లో హ్యాపెనింగ్స్ ఉంటాయి గదా! దాని గురించి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో, అవి నిజంగా చాలా ట్రెండింగ్ అండ్ అవి ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. వాటి గురించి మాట్లాడగలిగితే. కానీ నేను అనుకుంటాను మ్యామ్, అనవసరంగా దానిలో అంతా తలదూర్చి కాన్ఫ్లిక్ట్స్ లో అంటే మన వాళ్ళు అప్రిషియేషన్కి ఎంత మొగ్గు చూపిస్తారో దానికి పదంతలుగా విమర్శించడానికి మాత్రమే ఎక్కువ అనిపిస్తుంది. అవునండి. మన మెయిన్ థాట్ ఏంటో నిజంగా అలాంటి వాటిలోనే ఎంజాయ్ చేద్దాం అనుకుంటే వీ కెన్ గో ఇన్ దట్ వే. అది Yes. కాదు మనకు ఒక నీట్గా ఒక మనదంటూ ఒక చిన్న దాన్ని సెటప్ చేసుకొని చక్కగా మనం ఉండాలి అంటే మాత్రము వాటిని టచ్ చేయకుండా బెస్ట్ ఏమో అనిపిస్తుంది. అవునండి. యాక్చువల్‌గా ఈ ట్రెండింగ్ ఇలా హ్యాపెనింగ్స్ మీద వీడియోస్ చేసి వాటిని ఇంకా ఇది చేస్తున్నారు యాక్చువల్లీ చెప్పాలంటే. ఉమ్. దానివల్ల చాలా మందికి టైం వేస్ట్ తప్ప అక్కడ ఒక కన్‌క్లూజన్ ఉండదు. దీని నుంచి మనం ఏం అవును. నేర్చుకోవచ్చు అనేది ఉండదు. జస్ట్ అక్కడ జరిగిందే మళ్ళీ ఇంకో 100 మంది డిస్కస్ చేస్తూ ఉంటారు అంతే. ఇంకొకటి నేను గమనించినాను మేడం, ఈ యూట్యూబర్స్ కొన్ని నేను చూసినప్పుడు ఆ మెసేజెస్ కేవలము లైక్ చేయించుకోవడం కోసము సబ్స్క్రిప్షన్ అంత తొందరగా ఎవరు చేయరు. ఆ లైక్ చేయించుకోవడము చిత్రంగా ఎంత అసహ్యంగా లైక్స్ కోసం అని చెప్పేసి గడ్డి తింటానట్టు అనిపిస్తుంది. హ్మ్. అలాంటివి కూడా చేయకుండా ఉండడం బెస్ట్ అనిపిస్తుంది. అవునండి. ఎప్పటికన్నా ఆడియన్స్ లో మనకంటూ ఒక స్థానం పడాలి. యెస్. అది చాలా ఇంపార్టెంట్. నేను యాక్చువల్‌గా నా జర్నీలో బాగా ఎంజాయ్ చేస్తుందయితే అదే అండి. అంటే చాలా రెస్పెక్ట్‌తో చూస్తారు నా సబ్‌స్క్రైబర్స్ కానీ, చాలా ట్రస్ట్ ఉంటది. ఒక వీడియో వస్తుందంటే మంచి వాల్యూ ఉంటదని వస్తది. ఏమన్నా పాయింట్ చెప్పినా గానీ దాన్ని బాగా అబ్జార్బ్ చేసుకుంటారు. అండ్ ఏదైనా ప్రొడక్ట్ గురించి చెప్పినా గానీ, తిను చెప్పింది అంటే దీన్ని నమ్మొచ్చు అనే ఒక ఫీలింగ్. అండ్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియోస్ అనే ఫీలింగ్. ఇవన్నీ నాకు చాలా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఆహ్, పెంచుతాయన్నమాట. అండ్ నాకసలు ఇదే మోటివేషన్. ఇప్పుడు కొన్ని చాలా కష్టమైన టాపిక్స్ ఉంటాయి. చాలా కష్టపడి చేసిన వాటికి కొన్ని సార్లు వ్యూస్ కూడా తక్కువొస్తాయి. కానీ ఒక 10 మెంబర్స్ అయినా అసలు ఈ వీడియో చాలా హెల్ప్ అయింది. లైఫ్ చేంజింగ్ అని ఇలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు అవి ఇంకా చేద్దాము అలాంటివి అని అనిపిస్తూ ఉంటదన్నమాట. అండ్ పర్సనల్‌గా కూడా మెయిల్స్ చేస్తూ ఉంటారు చాలా మంది. మాకిలా హెల్ప్ అయింది మీ వీడియోస్ అని చెప్పి, ఇంకా కంటిన్యూ చేయండి అని చెప్పి, అండ్ మీరింకా హెల్తీగా, హ్యాపీగా ఉండాలి. ఇలాంటి వీడియోస్ చాలా చేయాలి. ఇట్లాంటి కామెంట్స్ అన్నీ నిజంగా చాలా మోటివేట్ చేస్తాయి. యాక్చువల్‌గా నేను ఛానెల్ స్టార్ట్ చేసిందేంటంటే, నా ఇంట్రెస్ట్ కొద్దీ నాకు లైఫ్ ఇంట్రెస్టింగ్ ఉండాలి. సంథింగ్ ఏదో చెయ్యాలి అనే. బట్ ఇంత అంటే అవతల వాళ్ళకి ఇంత యూజ్ అవుతది అని నేను స్టార్ట్ చేసిన తర్వాత తెలుసుకున్నాను. సో, దట్ ఈస్ అంటే నేను స్టార్ట్ చేసే ముందు అంత ఊహించలేదు. అంత హెల్ప్ అవుతది ఈ కంటెంట్ అనేది. బట్ మేడం, అడగచ్చో అడగకూడదో అయినా కానీ అడుగుతున్నాను. మీరు అడగండి. అంటే ఎర్నింగ్ కోసం అని చెప్పేసి యూట్యూబ్ ఇవి స్టార్ట్ చేశారా, లేకపోతే మీరు సరదాగా చేసి అవి అట్లా కనెక్ట్ అయిందా? సరదాగానే. అంటే మనీ వస్తే అదొక బోనస్ లాగా చూద్దాము. మనీ ఈస్ నాట్ ద ప్రైమరీ గోల్. నేను జస్ట్ సంథింగ్ డిఫరెంట్ ట్రై చేద్దాము. అంటే జాబ్ అదే బాబు గురించి బ్రేక్ తీసుకున్నాను గదా! ఐటీ నుంచి.
సో ఓన్లీ హోమ్ మేకర్ గానే ఉండకుండా సంథింగ్ ఏదో చేస్తే మనం కూడా యాక్టివ్ గా ఉంటాము, సమ్ క్యూరియాసిటీ అనేది ఉంటది కదా లైఫ్ లో అని చెప్పి స్టార్ట్ చేశాను. సో మనీ వస్తే బోనస్ ఓకే, బట్ మనీ అయితే ప్రైమరీ గోల్ కాదు. అందుకే ఇప్పుడు నేను కొలాబరేషన్స్ కూడా చాలా జాగ్రత్తగా పికప్ చేసుకుంటాను. కొంచెం రిస్క్ ఉందని అనిపించినా ఇంకా నేను నో చెప్పేస్తూ ఉంటాను. సో అది మేడం కాంటెంట్ తయారు చేయడానికి టిప్స్ ఇవ్వండి మేడం. అంటే ఎలా చేయాలి? సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంతా ఒక 1 కిలోమీటర్ మనం ట్రావెల్ చేస్తే 1 కిలోమీటర్లో ఒక 200 మంది మన పక్క నుండి వెళ్తుంటే దాంట్లో 50 మంది ఫోన్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నారు. అది హార్మ్ఫుల్ హ్యాబిట్ అనేసి మనం చేయాలి. ఎగ్జాంపుల్ అంటే ఎలా అట్లా స్టెప్స్ ఏమన్నా? ఓకే. సో ఎలా చెప్పాలి అంటే అదొక మీ యూనిక్‌నెస్ తీసుకురావాలి అక్కడ ప్రెజెంట్ చేసే విషయంలో. ఇప్పుడు ప్రతి విషయం ఏదైనా సరే ఆల్రెడీ చెప్పిన విషయాలే ఇవన్నీ. బట్ ఎలా సంథింగ్ డిఫరెంట్‌గా చేయాలి అని ఆలోచించాలి. అండ్ స్టార్టింగ్ లైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. బికాజ్ ఇప్పుడు షార్ట్స్‌లో అసలు చాలా మందికి పేషెన్స్ అనేది తగ్గిపోతుంది. ఇలా స్క్రోల్ చేస్తున్నారు. సో ఇనీషియల్ లైన్స్ అనేది మనం చాలా క్యాచీగా అనేది పెట్టుకోవాలి. సో అదొకటి నేను చెప్పగలిగిన విషయం అయితే. ఈవెన్ లాంగ్ వీడియోస్ లో కూడా మనం ఇనిషియల్ గా వాళ్ళకి ఎంత వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నాం అనేది చాలా స్టార్టింగ్ లోనే చెప్పాల్సి ఉంటుంది. సో అది నేను చాలా ఫోకస్ చేస్తాను దాని మీద. సో అది అంటే మన ఆడియన్స్ పర్స్పెక్టివ్ లో కూడా ఇప్పుడు ఇలా చెప్తే వాళ్ళు వింటారా, ఆగుతారా అనేది, అండ్ ఎలాంటి ఆడియన్స్ కి చెప్తున్నాము దాని ప్రకారం ఆలోచించుకొని వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించి ప్రిపేర్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం. Yeah, thank you. మ్యామ్ మీ ప్రొఫైల్లో చూస్తే ఇట్స్ మోర్ అబౌట్ మెంటల్ హెల్త్ అండ్ ఆల్ రైట్. సో ఈ సోషల్ మీడియాలో పడిపోయి వన్స్ ఇఫ్ ఐ డోంట్ లైక్ ద ఎక్స్పెక్టెడ్ లైక్స్ రాలేవు, నేను ఎక్స్పెక్ట్ చేసిన సబ్స్క్రైబర్స్ రాలేరు అనుకోండి, దేర్ ఇస్ అ స్టేజ్ దట్ ఐ గో ఇన్ టు డిప్రెషన్ ఆర్ సంథింగ్. అంటే వేరే వాళ్ళు కూడా నాకంటే వర్స్ట్ ఉన్నారు కానీ వాళ్ళకి బాగా వస్తున్నారు సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి కంపారిజన్ వ్యూ కూడా వచ్చేస్తుంది మనకి. సో ఇలాంటి వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారు మీరు? ఎలా మేం చేయాలి? కంపారిజన్ అనేది ఖచ్చితంగా అంటే ఆ థాట్ అనేది వస్తుంది ఏదో ఒక టైంలో. బట్ దెన్ మనకి మనం చెప్పుకోవాలి, బికాజ్ ఎవరి జర్నీ వాళ్ళది. లైక్ మనం ఇప్పుడు స్టార్ట్ చేసి ఆల్రెడీ ఎక్కడికో ట్రావెల్ చేసిన వాళ్ళతో కంపేర్ చేసుకోవడంలో ఇది లేదు. అండ్ కొంతమందికి అన్ఫేర్ అడ్వాంటేజెస్ కొన్ని ఉండొచ్చు. ఇప్పుడు కొంతమంది మనకంటే అందంగా ఉండొచ్చు, కొంతమందికి మనకంటే బాగా మాట్లాడే టాలెంట్ ఉండొచ్చు, కొంతమందికి సపోర్ట్ చేసే ఫ్యామిలీ ఉండొచ్చు, లేకపోతే లైక్ అలా కొన్ని అన్ఫేర్ అడ్వాంటేజెస్ అంటారు, అవి ఉండొచ్చు, మనం చెప్పలేం. సో ఇది మనం మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి. ఎవరి జర్నీ వాళ్ళది. అఫ్ కోర్స్ ఒక్కొక్కసారి థాట్స్ వస్తాయి, బట్ స్టిల్ వీ హ్యావ్ టు గో బ్యాక్ టు అవర్ జర్నీ అండ్ ఫోకస్ ఆన్ అవర్ సెల్ఫ్ అనేది మనం చెప్పుకుంటూ ఉండాలి. ఇది డెఫినెట్ గా నేను కూడా చాలా సార్లు ఫేస్ చేస్తూ ఉంటాను. బట్ అగైన్ వీ కాంట్ కంపేర్. ఐ మీన్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అనేది డిఫరెంట్, వాళ్ళ జర్నీ అనేది డిఫరెంట్, మన జర్నీ అనేది డిఫరెంట్. సో అది యు మీన్ టు సే అఫర్మేషన్స్ అలాంటివి వర్క్ అవుతాయంటారా టు గెట్ బ్యాక్ ఇన్ టు ద ఫ్లో? అఫర్మేషన్స్ అంటే లైక్ కైండ్ ఆఫ్ డిక్లరేషన్స్ అనుకోవచ్చు. నేను అలా పెట్టుకుంటా అనమాట. అంటే యాక్షన్ ఓరియంటెడ్ గా అనుకోవడం. ఐ విల్ ఫోకస్ ఆన్ మై లైఫ్, ఐ విల్ నాట్ కంపేర్ విత్ అదర్స్. అలాంటివి సమ్ లైన్స్ నేను ఎప్పటికప్పుడు రిమైండ్ చేసుకుంటూ ఉంటా. రైట్. వన్ మోర్ థింగ్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, అంటే సాఫ్ట్వేర్ లో వెళ్తే ఏదో 1 month వర్క్ చేస్తే విల్ గెట్ ఎ శాలరీ, రైట్? ఇక్కడ మనకు శాలరీ రాదు. Did you balance that thing? మీది వాయిస్ కొంచెం కట్ అయింది. అంటే మంత్లీ శాలరీ వచ్చేది కదా మ్యామ్, ఇక్కడైతే వాట్ ఎవర్ యూ పుట్ యువర్ హార్డ్ వర్క్ దానికి రిజల్ట్ వస్తుంది. సో వాట్ డిడ్ యూ ఫీల్ ఇన్ దట్ ట్రాన్సిషన్ స్టేజ్? చెప్పాను కదా, ఇందులో కొన్ని ప్రోస్ కాన్స్ ఉన్నాయి, అందులో ఉన్నాయని. సో ఇందులో ఇది ఒకటి. సో శాలరీ అనేది మనకి ఫిక్స్డ్ గా ఉండదు, మారుతూ ఉంటది. సో బేసికలీ మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఇప్పుడు దీంట్లో నాకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉంటాయి. ఇట్స్ లైక్ కంప్లీట్లీ నా ఓన్ వర్క్ లాగా ఉంటది కదా. సో అది ఉంది. బట్ శాలరీ వైజ్ శాలరీ లాగా రాదు.
సో దేర్ ఆర్ సమ్ ప్రోస్ అండ్ కాన్స్ అని నేను ఇనిషియల్ గానే యాక్సెప్ట్ చేశాను. ఇట్స్ లైక్ దట్. ఇప్పుడు నాకు లేదు మంచి శాలరీ కావాలి, ఇదంతా వద్దు, ఫిక్స్డ్ గా చేసుకుందాము అంటే ఇంకా అటు వెళ్ళిపోవాలి అలాగా. సో ఇట్స్ రైట్. ఇన్ అవర్ మైండ్, మనము యాక్సెప్ట్ చేయాలి వాట్ ఈస్ వాట్ అనేది. రైట్. సో కన్సిస్టెన్సీ గురించి డౌట్ మ్యామ్. అంటే వీక్లీ కన్సిస్టెన్సీ కొంతమందికి రావచ్చు, రాకపోవచ్చు. సో హౌ డు యూ బ్యాలెన్స్ దాట్ కన్సిస్టెన్సీ? అదే ఇప్పుడు ఒక రూల్ అంటే ఏం లేదు. ఇప్పుడు వీక్లీ చేస్తే సక్సెస్ అవుతావు, లేకపోతే రోజుకి 10 పెడితే సక్సెస్ అవుతావు, అలాంటిది ఏమీ లేదు. బట్ ఎక్కువ వీడియోస్ పెడితే రీచ్ అనేది బాగుంటది. అలా అని ఎన్నంటే అన్ని మనం పెట్టలేం. మన లైఫ్ ని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి కాబట్టి మనకి తగ్గట్టు ఇప్పుడు మీరు 2 వీక్స్ ఒకసారైనా పెట్టండి, పర్లేదు. బట్ 2 వీక్స్ ఒకసారి కంపల్సరీ పెట్టండి. సో మీ సిచ్యువేషన్ ప్రకారం పెట్టండి. మేబీ అంటే తక్కువ వీడియోస్ ఉన్నప్పుడు కొంచెం గ్రోత్ తక్కువ ఉంటది. బట్ కొన్ని ఛానల్స్ ఉన్నాయి, అంటే వాళ్ళ నీష్ అవ్వచ్చు, అది వాళ్ళు పెట్టే వీడియోస్ టైప్ అవ్వచ్చు. 2 మంత్ ఐ మీన్ మంత్లీ ట్వైస్ పెట్టినా బాగా వాటికి వ్యూస్ వచ్చే ఛానల్స్ కూడా కొన్ని ఉన్నాయి అన్నమాట. సో అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంటెంట్, వాల్యూ ప్రొవైడ్ చేయడం అండ్ అదేమన్నా సర్చబుల్ టాపిక్ దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటది. సో మనం కూడా బర్న్అవుట్ అవ్వకూడదు, మనం కూడా బ్యాలెన్స్ చేసుకోవడం కూడా ఎప్పటికైనా సరే అది ఇంపార్టెంట్. సో అది చూసుకుంటూ మనం ఎంత కన్సిస్టెంట్ గా పెట్టగలం అనేది అండ్ ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే కొంచెం మనం వేరే వాటిలో బిజీగా ఉన్నా ప్లాన్ చేసుకుంటే కొంచెం బాగానే పెట్టచ్చు. అంటే ఒకే రోజు ఫిక్స్ చేసుకొని మనము లైక్ బ్యాచ్ వర్క్ లాగా ఇప్పుడు షూటింగ్ అంతా ఒక రోజు చేసుకొని ఎడిటింగ్ అంతా ఒక రోజు, ఇలా మనం కొంచెం ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేయొచ్చు. సో వీ నీడ్ టు ఫిగర్ అవుట్ అనమాట, కూర్చొని ఏది ఎలా వర్కౌట్ అవుతుందో ఒకసారి ఆలోచించుకొని దాని ప్రకారం చేయాలి. మ్యామ్ శ్రీకాంత్ సార్ హ్యాస్ ఎ డౌట్. శ్రీకాంత్ గారు అడుగుతారా క్వశ్చన్? First of all, thank you so much for a wonderful session, madam. So actually, I am already your subscriber. మీ వీడియోస్ నేను చూస్తుంటాను కానీ అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా అంటే మీరు ఈ రోజు మా సెషన్ లో వచ్చి చేయడం అనేది చాలా హ్యాపీ ఫీలింగ్ అనిపిస్తుంది. నేను జనరల్ గా అంటే మీరే అంటే నేను యూట్యూబ్ లో చూసే వీడియోలు మీరే అన్న విషయం ఇప్పటి వరకు నాకు తెలియలేదు. జస్ట్ జనరల్ గా మా సెషన్ లో చాలా మంది యూట్యూబర్స్, ఫేమస్ యూట్యూబర్స్ అలా వస్తున్నారు, మీ వీడియోస్ చూసాను. సో అంటే మీ వాయిస్ కానీ, స్వీట్నెస్ కానీ, మీ వే ఆఫ్ ప్రజెంటేషన్ కానీ ఇవి చాలా బాగుంటాయి మేడం. సో నేను అంటే కింద కామెంట్స్ లో కూడా నేను చూస్తుంటాను, వేరే వాళ్ళు లైక్స్ కోసము, సబ్స్క్రైబ్స్ పెరగడం కోసము, తర్వాత కామెంట్స్ కోసము అని చెప్పేసి వీడియోస్లలో అంటే కొన్ని అంటే అన్వాంటెడ్ థింగ్స్ కూడా యాడ్ చేస్తుంటారు. బట్ మీ వీడియోని నేను అంటే మీ ఛానల్స్ లో వీడియోస్ ని మేము చూస్తున్నప్పుడు చాలా నీట్ గా, చాలా అంటే మంచి అంటే చూస్తున్నంతసేపు చాలా ప్లెజెంట్ ఫీలింగ్ అనేది కలుగుతుందండి. సో అలా బాగుంది, చాలా వీడియోస్ కానీ మీ చాలా బాగుంటాయి. సో నేను అంటే ఇప్పుడు మనం చూస్తుంటే మీరు ఇంకా చాలా విషయాలు షేర్ చేసుకుంటాము అని చెప్పేసి అనుకున్నారు. బట్ ఇప్పుడు ఇలా అయిపోయిందంటే ఇంటర్వ్యూస్ లాగా అయిపోయింది, మేమందరం కలిసి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తే. సో మీరు నాకు ఇదే చాలా బాగుంది. అంటే ఒక్కొక్కసారి మనకి తెలియదు అండ్ మీ క్వశ్చన్స్ కూడా నేను ఆలోచించుకునేలా చేస్తాయి కదా, నా జర్నీని రిఫ్లెక్ట్ చేసుకునేలా చేస్తాయి. సో నాకు అది చాలా ఇష్టం. ఐ మీన్ రిఫ్లెక్టింగ్ అనేది చాలా ఇష్టం. అంటే మనం చాలా నేర్చుకోవచ్చు దాని నుంచి. మనం ఏదో మన ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాము, బట్ వెనక్కి తిరిగి చూసుకుంటేనే కదా మనకి అర్థం అవుతుంది. సో మేబీ నేను రియలైజ్ అవ్వనివి ఇప్పుడు మీరు క్వశ్చన్స్ అడగడం ద్వారా నేను కొన్ని రియలైజ్ అవ్వచ్చు. సో మీరు ఇంకా ఓపెన్ గా ఫ్రీగా అడగండి. ఐఎమ్ ఓపెన్ టు ఎనీ క్వశ్చన్. అదేదో ఓకే, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ యూట్యూబ్ జర్నీ మీరు అంటే ఎలా స్టార్ట్ చేశారు, ఎలా అని ఇప్పటివరకు అయితే చెప్పారు. కానీ కాకపోతే కొన్ని అంటే మీ ప్లానింగ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు చాలా మంది మా పార్టిసిపెంట్స్ ఎవరైతే, మా కో పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో సంకల్ప్లో, కొందరు ఐ మీన్ మా పార్టిసిపెంట్స్ లో మేము ఇంట్లో వర్క్ చేసుకుంటూ వీడియో ఎడిట్ చేయడానికి చాలా టైం వేస్ట్ అవుతుంది. ఎలా ఇప్పుడు 2-3 అవర్స్ టైం అవుతుంది. ఎలా ప్లానింగ్ చేసుకుంటే మేము యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయడంతో పాటు మా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది ఒకటి. నెక్స్ట్ వచ్చేసేసి అంటే మీరు ఎలా చేస్తున్నారో చెప్తే అది మా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం నాకు కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే నా ప్రొఫెషనల్ లైఫ్లో నేను ఉంటూ కూడా యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలన్న ఇంటెన్షన్ తోటి మేము ఈ సంకల్ప్లో అంటే నేనే కాదు మా పార్టిసిపెంట్స్ అందరము అలాగే జాయిన్ అయిన వాళ్ళమే. బట్
హౌ యు ఆర్ బ్యాలెన్సింగ్ యువర్ లైఫ్? ఏదైనా ప్లానింగ్ చేస్తారా? అంటే ఫస్ట్ వీడియో తీయడము, తర్వాత ఎడిటింగ్ మీరే చేస్తారా? ఎవరైనా హెల్ప్ తీసుకుంటారా? తర్వాత ఇప్పుడు మీరు బుక్స్ చదువుతా అన్నారు, కంటెంట్ కోసము మీరు బుక్స్ చదువుతారు. సో మీ ఆలోచన వచ్చింది, దాన్ని కంటెంట్ ఫస్ట్ మీరు నోట్ డౌన్ చేసుకుని ప్రిపేర్ చేసుకుంటారా? ఎడిటింగ్ ఎవరు చేస్తారు? మీ యూట్యూబ్లో కొన్నిటికి thumbnails మీరే చేసుకుని, కొన్ని ప్రొఫెషనల్గా ఉన్నాయి, కొన్ని మామూలుగా ఉన్నాయి. ఐ మీన్ దాని మీద రైటింగ్ కూడా అంత, ఇప్పుడు కొందరు thumbnails ఎలా పెడతారనంటే అట్రాక్ట్ చేయాలని చెప్పేసి హుక్ ఉన్న లోపల మ్యాటర్ ఏముండదు, కానీ thumbnail మాత్రము మీరు ఈ ఆహార పదార్థాలు తింటే చాలా బలవంతులు అవుతారు అని చెప్పేసి పెడతారు, లోపల ఏముండయి. మళ్ళీ డ్రై ఫ్రూట్స్ తినండి అని చెప్పేసి అంటారు. సో ఇలా అలా మనకు అంటే అన్వాంటెడ్ థింగ్స్ అనేటివి మీ thumbnails లో కానీ ఎక్కడ లేవు. అంటే మీరు ఎక్కడైతే thumbnail పెట్టారో, సో మీ 2026 అని చెప్పేసి జర్నీ ఎలా ఉండాలి 25 నుంచి, అది కూడా చాలా బాగుంది వీడియో. సో నేను చూశాను. అంటే నేను అనేది ఏంటంటే, సో మీరు ఏదైతే thumbnail పెడతారో అదే కంటెంట్ దాంట్లో ఉంటుంది. బట్ కొందరు ఏం చేస్తున్నారంటే వ్యూస్ కోసము, ఛానల్ కోసం ఇలా చేస్తున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, మా డౌట్ ఏంటంటే మా వ్యూవర్స్ అందరికీ, మీరు ఎలా జర్నీ స్టార్ట్ చేస్తారు? అంటే వీడియోస్ ఎలా తీస్తారు? దాని గురించి కంటెంట్ రాసుకుంటారా? లేదంటే బుక్స్ నుంచి రెఫర్ చేస్తారా? లేదంటే మీ లైఫ్లో మీకు మైండ్లో వచ్చిన ఆలోచనలు చేస్తారా? అదొకటి. నెక్స్ట్ వచ్చేసేసి ఫస్ట్ వీడియో చేసిన తర్వాత ఎడిటింగ్ మీరే చేస్తారా? ఎవరైనా హెల్ప్ తీసుకుంటారా? తర్వాత అప్లోడ్ చేసినప్పుడు ఎక్కువ మందికి వ్యూవర్స్ రావడానికి ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తారు? అదొకటి. ఫైనల్ క్వశ్చన్, అంటే క్వశ్చన్ అని కాదు కానీ జస్ట్ మా అందరికీ ఉపయోగపడే, మా ఛానల్ మానిటైజేషన్ అవుతుందా కాదా అన్న విషయాన్ని పక్కన పెడితే, మీరు అంటున్నట్టు మేము కన్సిస్టెంట్గా చేసుకుంటూ పోతాం. దాంతో పాటుగా అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అంటే, మా వీడియో పైన ఆ లింక్ అనేది వస్తుంది కదా, ఆ లింక్ని ఎలా క్లిక్ చేసుకోవాలి, ఇలాంటి టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఇవ్వగలిగితే వి విల్ థ్యాంక్ఫుల్ టు యూ. ఓకే, ఓకే. ఫస్ట్ బ్యాలెన్స్ చేసుకోవడం అన్నారు కదా, అదేంటంటే యాక్చువల్గా కొంచెం కష్టమే అండి, అంత ఈజీ కాదు. ఐ మీన్ ఇప్పుడు నాకైతే హోమ్ మేకింగ్, బాబుని చూసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి, అండ్ యూట్యూబ్ వర్క్. ఈ బ్యాలెన్స్ అనేది ఛాలెంజింగ్, ఏదేదో చాలా ఈజీ అని నేను చెప్పట్లేదు, కానీ కొంచెం ప్లానింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఒక 1 మంత్కి నెక్స్ట్ మంత్ వస్తుందంటే దానికి కూర్చుని కొంచెం ఏమేం వీడియోస్ చేయాలి అనేది నేను ఒక ఎక్సెల్ షీట్ అయితే మెయింటైన్ చేస్తాను. అందులో టాపిక్స్ అన్ని కొన్ని రాసి పెట్టుకుంటాను. అలానే ఏమైనా కొలాబరేషన్స్ ఉంటే కూడా, ఇప్పుడు ఒక్కొక్కసారి ఆ ప్రోడక్ట్ని బట్టి కొంచెం దాని రిలేటెడ్ వీడియో చేయాలి కదా, సో అలా దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవడం. సో ఒక ఎక్సెల్ షీట్లో ఏంటంటే, నేను ఎవ్రీ మండే పెడతాను కాబట్టి ఎవ్రీ మండే డేట్ అండ్ చేయాలనుకున్న టాపిక్స్ అవన్నీ లిస్ట్ చేసుకుని ఉంచుకుంటాను అనమాట. అలానే ఒక్కొక్కసారి సడన్ గా మనకి థాట్స్ వస్తూ ఉంటాయి, ఈ టాపిక్ మీద చేస్తే బాగుంటది అని. సో అలాంటివన్నీ కొన్ని ర్యాండమ్ గా రాసి పెట్టుకుంటూ ఉంటా, ఈవెన్ షార్ట్స్ కూడా. సో దాని ప్రకారం వెళ్తా అనమాట, ఆ ప్లాన్ ప్రకారం. అండ్ ఆల్సో ఇప్పుడు ఒక్కొక్కసారి హోమ్ మేకింగ్ రిలేటెడ్ కాబట్టి నేను చేసేవి, ఇప్పుడు మామూలుగా ఇంట్లోకి వంట చేస్తున్నప్పుడు కూడా కుదిరితే షూట్ చేసేసి పెట్టేసుకుంటాను వాటిని, సో దట్ వాటిని అగైన్ ఏదైనా కుకింగ్ రిలేటెడ్ వీడియో చేసినప్పుడు అవి ఇంక్లూడ్ చేసేలాగా అనమాట. సో ఇలా కొంచెం ప్లానింగ్, ప్రిపరేషన్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ బుక్స్ విషయానికి వస్తే, నేను కంటెంట్ కోసం బుక్స్ చదవట్లేదు యాక్చువల్లీ. నాకు బుక్స్ చదవడం అంటే ఇష్టం, అండ్ దాన్ని షేర్ చేయడం అంటే ఇష్టం. సో వన్స్ నేను నా కోసం నేను చదువుతా. యాక్చువల్లీ బుక్స్ కూడా నేను చాలా డీప్ గా చదువుతా అనమాట. ఇప్పుడు నేను ఇయర్కి ఇన్ని బుక్స్ చదివేస్తానని ఏం చెప్పుకోను. నేను చదివే బుక్స్ తక్కువే ఉంటాయి, కానీ నేను చాలా డీప్ గా చదువుతానంటే చదివిన విషయాల్ని నేను రిలేట్ చేసుకుంటూ ఉంటా. ఇట్స్ లైక్ ట్రావెలింగ్ విత్ ద బుక్ అన్నట్టు అనిపిస్తుంది నాకు. అవన్నీ నేను మళ్ళీ రియల్ వరల్డ్ లో కూడా చూస్తూ ఉంటాను అనమాట. సో నేను చెప్పేటప్పుడు కూడా అలా ఎగ్జాంపుల్స్ తో చెప్తాను ఆడియన్స్ కి, అందుకే వాళ్ళు చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఏదో బుక్ లో ఇలా ఆథర్ ఇలా చెప్పారన్నట్టు కాకుండా కొంచెం ప్రాక్టికల్ గా కూడా ఎగ్జాంపుల్స్ యూజ్ చేసి చెప్తాను. సో అది బాగా హెల్ప్ అవుతుంది. సో నేను బుక్స్ నుంచి కనుక కంటెంట్ పెడుతుంటే, నేను నార్మల్ గా నేను ఒకసారి చదువుతాను బుక్, మళ్ళీ దాని మీద వీడియో చేయాలనుకున్నప్పుడు ఇంకొకసారి చదువుతాను. అంటే ఇందులో ఇప్పుడు అన్ని షేర్ చేసేయలేము, అందులో కూడా కొన్ని బోరింగ్ అనిపించవచ్చు, కొన్ని మనకి రిలేటబుల్ అనిపించకపోవచ్చు. సో బాగా యూస్ఫుల్ ఏంటి అనేది కొంచెం క్యూరేట్ చేసి దాన్ని ఎలా సింపుల్ గా చెప్పొచ్చు అనేది చూసుకుని చెప్తాను అనమాట. అట్ ద సేమ్ టైం నేను ఈ రోజుల్లో బుక్ ఆథర్స్ అందరూ మనకి ఇన్స్టాగ్రామ్ వాటిల్లో కూడా ఉంటున్నారు. సో అక్కడ కూడా నేను ఫాలో అవుతాను ఆథర్స్ ని. సో అక్కడ కూడా వాళ్ళ కంటెంట్ అనేది ఉంటుంది. ఇంకా వాళ్ళ న్యూస్ లెటర్స్ పంపిస్తూ ఉంటారు. అలాంటివి అన్ని కూడా ఎక్కువ డెప్త్ గా ఫాలో అవుతాను అనమాట. సో అదొకటి. సో బుక్స్ నుంచి ఏంటంటే
హైలైట్ చేసి పెట్టుకుంటాను నేను చదివినప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నప్పుడు. సో దట్ నేను మళ్ళీ దాని మీద వీడియో చేయాలన్నప్పుడు నాకు కొంచెం ఈజీగా ఉంటది కలెక్ట్ చేసుకోవడం అనేది. సో అది ఇంకా ఎడిటింగ్ విషయానికి వస్తే యాక్చువల్గా మనం డెలిగేట్ చేయగలిగితే చాలా బెస్ట్ థింగ్. ఎడిటింగ్ డెలిగేట్ చేస్తే మనకు చాలా టైం అనేది సేవ్ అవుతుంది. బట్ అఫ్ కోర్స్ మనీ అనేది కొంచెం స్పెండ్ చేయాల్సి వస్తుంది. అండ్ నేను యాక్చువల్గా ఇప్పుడు మనీ స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నా కూడా ఇంకా నేను అంత సాటిస్ఫై అవ్వట్లేదు ఎడిటర్స్తో. అంటే కంప్లీట్ స్టైల్ మారిపోతుంది, వాళ్ళు కొంచెం రెగ్యులర్ స్టైల్ ఫాలో అవుతారు కదా. సో నేను ఇంకా అది ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట. కుదిరితే బేసికల్ ఏంటంటే ఎడిటింగ్ అనేది నేను ఎంజాయ్ చేస్తాను పర్సనల్ గా చేయడం అనేది. బట్ టైం సేవ్ చేయాలి అంటే మనం ఎక్కడో చోట కొంచెం డెలిగేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో కుదిరితే డెలిగేట్ చేయడం బెస్ట్ థింగ్ అన్నమాట. బట్ ప్రస్తుతానికి అయితే నేనే చేస్తున్నాను. బట్ ట్రై చేస్తున్నా ఎవరైనా బాగా దొరికితే డెలిగేట్ చేద్దాము అని చెప్పి. అండ్ తమ్నైల్ విషయానికి వస్తే మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. అసలు ఎంత ఫేక్ తమ్నైల్స్ పెడుతున్నారు. మనం ఓపెన్ చేసిన తర్వాత మ్యాటర్ వేరేలా ఉంటే చాలా చిరాకు వస్తుంది అసలు. నాకైతే చాలా కోపం వస్తుంది మేడం. కామెంట్స్ లో అవునండి. కూడా చాలా అంటే కొన్ని వల్గర్ కామెంట్స్ అది పెడుతుంటారు. ఇలా కామెంట్స్ మనం నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు కదా అన్నది కూడా ఆలోచించరు. ఉమ్. ఎరా నువ్వు చెప్పే తమ్మునేలో ఏం పెట్టావు, వీడియోలో ఏం పెట్టావు అవును. అని చెప్పేసి తిడుతుంటారు. అయినా కానీ అలా చేస్తుంటారు. నాకు అది యా. చాలా అసలు నాకు నచ్చనే నచ్చదు అది. సో నేను ఇందాక కానీ చెప్పాను కదా మీ మనం మాత్రం చాలా బాగుంటది, ప్లెజెంట్ గా యా. అనిపిస్తుంది. ఇంకా అంటే అప్పుడే వీడియో అయిపోయిందా ఇంకుంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ అనేది కలుగుతుందండి నిజంగా. థ్యాంక్స్ అండి. 17 మినిట్స్ 15 మినిట్స్ చూసినా ఉమ్. మంచి ప్లెజెంట్ మీ వాయిస్ కానీ అదంతా బాగుంటుంది. సో ఇంకా చెయ్యండి మా కోసము. యా సో యా ఇలా షూర్ అండి. అంటే మీలాగా మేము కూడా చేసి యూట్యూబర్ లో మాకున్న నాలెడ్జ్ ని మాకున్న చేద్దాం అనుకుంటున్నాము. అది తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మనం అనుకుంటాము అంటే ఏదో మనకి ఇప్పుడు అందరూ చేస్తున్నారు కదా, తెలిసిన విషయాలే కదా అని అనుకుంటాం కానీ మనం చేసే కంటెంట్ ఎక్కడో ఎవరికో కొన్ని సిచ్యువేషన్స్ లో ఉన్న వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుంది, చాలా చాలా టచ్ అవుతుంది. అదొక ఐడియా అవ్వచ్చు, ఒక థాట్ అవ్వచ్చు, నిజంగా చాలా హెల్ప్ అవుతుంది. అప్పుడు మనకు కూడా చాలా సాటిస్ఫైడ్ గా అనిపిస్తుంది. సో థంబ్నెయిల్స్ విషయంలో ఏంటంటే యాక్చువల్‌గా థంబ్‌నెయిల్ కరెక్ట్‌గా పెట్టడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే అదే కదా క్లిక్ చేసేలాగా చేస్తది ఈ వీడియోని. సో అది ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైమ్ అలా ఫేక్‌గా అయితే పెట్టకూడదు. అప్పుడు మనము ట్రస్ట్ అనేది కోల్పోతాం సబ్‌స్క్రైబర్స్ నుంచి, ఆడియన్స్ నుంచి. బట్ అలా అని మరీ బోరింగ్‌గా కూడా ఉండకూడదు. ఏదో సంథింగ్ క్యూరియాసిటీ క్రియేట్ చేసేలాగా అయితే ఉండాలి థంబ్‌నెయిల్. అంటే అలా అని మరీ మనము లైక్ వాల్యూస్ లేకుండా మరి ఆపోజిట్‌గా అలా పెట్టకూడదు. బట్ అట్ ద సేమ్ టైమ్ కొంచెం ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ క్రియేట్ చేసేలాగా ఉండాలి. డెఫినైట్‌లీ. సో అది కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. అండ్ నా థంబ్‌నెయిల్స్ అయితే నేనే ప్రిపేర్ చేస్తున్నాను. నేను అంతకుముందు ఇచ్చాను కానీ మళ్ళీ నాకు అగైన్ కొంచెం నచ్చలేదు. నాదే బెటర్ అనిపించింది. అండ్ అంత టైం కూడా ఎక్కువ పట్టదు. సో అది ఓకే. అది నేనే చేస్తున్నాను. అండ్ ఫోటోస్ కూడా మనము ముందే ఇలా ఉంటే బాగుండే థంబ్‌నెయిల్ అని ముందే అనుకుంటే గనుక ఆ వీడియో రికార్డ్ చేసేటప్పుడే అప్పుడు ఎలాగో మనం రెడీ అయ్యి ప్రిపేర్ అయ్యి ఉంటాం కదా. సో అప్పుడే ఫోటోస్ కూడా దానికి తగ్గట్టు తీసుకోవచ్చు. సో టైం సేవ్ అవుతుంది. యాహ్! మ్యామ్ థ్యాంక్ యూ మేడం. టెక్నికల్ వైజ్ అంటే ఏ సాఫ్ట్వేర్స్, ఏ టూల్స్ వాడుతున్నారు మ్యామ్ ఎడిటింగ్ కి? అండ్ థంబ్‌నెయిల్‌కి అయితే క్యాన్వా అనే యాప్ యూజ్ చేస్తున్నా అండి. అది చాలా ప్రొఫెషనల్‌గా బావుంటది. అండ్ అది మనం కొనక్కర్లేదు ఏమి. అంటే ఫ్రీ వెర్షన్ ఉంటది, పెయిడ్ కూడా ఉంటది. బట్ ఫ్రీ వెర్షన్‌లోనే మనకి సరిపడినన్ని టెంప్లెట్స్ అవన్నీ ఉంటాయి. సో క్యాన్వా ఒకటి చాలా ప్రొఫెషనల్‌గా ఉంటది. అండ్ వీడియో ఎడిటింగ్‌కి అయితే నేను అంత గ్రేట్ యాప్ ఏమి కాదది. వీడియో గురు అని ఫోన్‌లోనే యూజ్ చేస్తా అన్నమాట. సో మినిమమ్ రిక్వైర్డ్ థింగ్స్ అన్నీ అందులో ఉంటాయి. సో నేను షూటింగ్ అండ్ ఎడిటింగ్ 2 ఫోన్‌లోనే చేస్తాను. సో నాకది ఈజీగా ఉంటది. అండ్ అది పెయిడ్ తీసేసుకున్నాను. ఫ్రీ వెర్షన్ కూడా ఉంది. బట్ అంత కాస్ట్‌లీ ఏం కాదది. ఒకసారి కొనేసుకోవచ్చు మనము. సో అది యూజ్ చేస్తున్నాను అన్నమాట. సో నాకు చాలా సింపుల్‌గా అయితే అయిపోతది ఎడిటింగ్ అనేది. మరి అంత కాంప్లికేటెడ్‌గా ఉండదది. వీడియో గురు అదొక యాప్. ఇంకా నేను ఈ స్క్రిప్ట్స్ రాసుకోవడానికైతే వన్ నోట్ అని మీరు వినే ఉంటారేమో. మైక్రోసాఫ్ట్ వన్ నోట్ ఉంటది కదా, అది యూజ్ చేస్తాను. ఇట్స్ లైక్ డిజిటల్ బుక్. సో ఒకసారి రాసింది ఇంకా ఎక్కడికి పోకుండా సేఫ్‌గా ఉంటదన్నమాట. మళ్ళీ ఎప్పుడన్నా రిఫర్ చేయాలన్నా. ఇవి మెయిన్ టూల్స్ నేను యూజ్ చేసేది. మ్యామ్ ఇప్పుడు మైక్, మేడం ఎక్విప్మెంట్ అవన్నీ అవసరం అంటారా? యాహ్! Which is అంటే more important. హైఫై అక్కర్లేదు. బట్ గుడ్ ఇనఫ్ ఉండేవి.
అవసరమైతే కొంచెం మనీ స్పెండ్ చేయడంలో తప్పులేదు. యా మంచి బ్రాండ్ది కొంచెం క్వాలిటీ బాగుండేది తీసుకోవడం బెటర్ అన్నమాట. ఎవరో డౌట్ అడుగుతున్నారు మ్యామ్. మేడం ఇందాక నైనే మీరు అంటే మీ యూట్యూబ్ లో కమ్యూనిటీని బిల్డ్ చేసుకుంటారు కదా, ఆ యూట్యూబ్ లో కమ్యూనిటీ ఎలా బిల్డ్ చేసుకోవాలన్నది ఏమన్నా చెప్పగలుగుతారా? అదే నేను కమ్యూనిటీ అనే ఆప్షన్ ఉంటుంది కదా. అదా ఓకే. అది ఈ మధ్య వచ్చింది ఫీచర్. బట్ నేనైతే దాని గురించి ఒక వీడియో చేసి కూడా పెట్టాను ఆడియన్స్ కి. అంటే కమ్యూనిటీగా మనం వాడుకుందాము, వాళ్ళు కూడా పోస్ట్ చేయొచ్చు అక్కడ. సో ఏమైనా విషయాలు మీ సైడ్ నుంచి కూడా ఉంటే ఏమన్నా షేర్ చేయండి అలాంటివి చెప్పాను. కానీ ఇంకా ఐ థింక్ అందరికీ అంత అర్థం అవ్వట్లేదు అనుకుంటున్నా ఆ ఫీచర్. మేబీ మిగతా ఛానల్స్ లో కూడా చూసాను, దాన్ని అంతగా యూజ్ చేయట్లేదని నా ఫీలింగ్. బట్ యాక్చువల్లీ చాలా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవచ్చు, సజెషన్స్ అడగొచ్చు, రివ్యూస్ అడగొచ్చు అక్కడ ఈవెన్ ఫాలోవర్స్ అందరూ కూడా. బట్ ఐ థింక్ ఇంకా ఇది టైం పడుతుంది అనుకుంటా, అది ఆ ఫీచర్ అందరికీ అర్థం అవడానికి. ఓకే ఓకే మేడం. సో మీరు జనరల్గా నేను విన్నది ఏంటంటే మనకి ఎక్కువ వ్యూవర్స్ వచ్చి మానిటైజేషన్ అవ్వాలి అనుకుంటే చాలా మంది యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారంటే ఒక పర్టికులర్ డేల రోజు వాళ్ళు లైవ్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. సో లైవ్లో జాయిన్ అవ్వడం వల్ల ఎక్కువ మంది వ్యూస్ వచ్చేసేసి అంటే దాన్ని ఏమంటారు ఇంత టైంలో అంటే 1 yearలో లేదంటే 365 daysలో ఇన్ని వ్యూస్ రావాలి, ఇంత మన ఛానల్కి కావాలి అని ఒక అల్గారిథం ఉంది కదా. సో అది చేయడానికి మీరు ఏమన్నా యూట్యూబ్ లైవ్ ఏమన్నా ఆర్గనైజేషన్ చేశారా? ఐ మీన్ లైవ్స్ ఏమన్నా పెట్టారా? నేను ఒకసారి పెట్టాను కానీ దానికోసం పెట్టలేదు. మామూలుగా జస్ట్ ఒకసారి లైవ్ కూడా పెట్టి చూద్దాం అన్నట్టు పెట్టాను. కానీ ఈసారి నాకు ఎప్పుడైనా ఎందుకో ఉంటే చెప్పండి. ఆ? ఈసారి ఎప్పుడైనా లైవ్ ఉంటే చెప్పండి, నేను కూడా జాయిన్ కానీ నాకు అవుతాను. ఎందుకో అది అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదండి. ఎందుకో అందరూ కామెంట్స్ లో హాయ్ 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 అని చెప్పడమే సరిపోతున్నట్టుంది. అంత ఏదో జస్ట్ టైం పాస్ కి జాయిన్ అయినట్టు అలా అనిపించింది. దానికంటే కూడా ఇప్పుడు నేను ఈ మధ్య మనతో మనం అని ఒకటి జర్నలింగ్ సెషన్ పెట్టా, ఇలా జూమ్ కాల్ లో జాయిన్ అయ్యేలాగా. అది ఇంకా చాలా బెటర్ అనిపించింది. ఎందుకంటే ఒక పర్పస్ తో వస్తారు అండ్ అక్కడ ఒక మంచి యాక్టివిటీ అనేది జరుగుతుంది అని అనిపించింది. సో ఒకసారి లైవ్ పెట్టినప్పుడు అంటే మేబీ ఏమైనా స్పెసిఫిక్ టాపిక్ మీద మనం పెట్టాలేమో. నేను జస్ట్ జనరిక్ గా పెట్టాను, నాకైతే అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు. జస్ట్ దాని బదులు ఇంకా వేరే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. అంటే వాళ్ళు నన్ను క్వశ్చన్స్ అడుగుతారు, అవన్నీ కలిపి ఆన్సర్స్ చెప్తూ ఒక వీడియో చేస్తా. ఇంకా అవి బెటర్ అనిపించింది నాకు యాక్చువల్లీ. మేబీ దిస్ ఈజ్ ఆల్సో లైక్ దట్ ఓన్లీ. యా ఐ థింక్ ఇలా యూ కూడా ఫీల్ హ్యాపీ మేబీ కొంచెం వేర్ ఆల్సో. పర్పస్ఫుల్ గా. అవును, కొంచెం పర్పస్ఫుల్ గా జరిగితే బాగుంటది అని అనిపించింది. సో నైస్ ఆఫ్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ఇంకన్నా డౌట్స్ ఉన్నాయండి? లేదు అంటే వి కెన్ క్లోజ్ ద సెషన్. నా డౌట్స్ అయితే అన్ని క్లారిఫై అయిపోయినాయి మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన వ్యూవర్స్ ఎవరైనా ఉంటే ఐ మీన్ మన పార్టిసిపెంట్స్ ఎవరైనా ఉంటే హ్యాపీ ఈవినింగ్ మేడం. మేడం మేడంది యూట్యూబ్ కానీ ఇన్స్టా ఐడి కానీ లింక్ పెడతారా మేడం? ఫాలో అవుతాం. సార్ ఫైనల్ గ్రూప్ లో పెట్టాము లింక్. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేయండి. మేడం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో చేయండి. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. నళిని మ్యామ్, యూ వాంట్ టు టాక్ సంథింగ్? Yeah. Hi, Swapna, and హాయ్ నళిని గారు. thank you, Srikanth garu. I'm happy that Swapna has found her subscriber here. So very happy. Recent గా నేను I was talking to Swapna ఒక హెల్త్ క్యాంప్ కి వెళ్ళినప్పుడు ఇప్పుడు మీరు అడిగిన మన దాంట్లో ఉన్న వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఒకటి అడిగాను. లైక్ అక్కడ ఎలా వీడియోస్ చేశారు, డిడ్ యూ టేక్ యువర్ హస్బెండ్ ఆల్సో అంటే లేదు, నేను క్యాంప్కి వెళ్ళినప్పుడు ఐ ఫౌండ్ ఏ సబ్స్క్రైబర్ ఆఫ్ మైన్ దేర్ అని. సో దట్స్ అ బ్యూటీ దట్ ద సబ్స్క్రైబర్ అక్కడ కనిపించడం అనేది మళ్ళీ ఇంకొంత కాంటెంట్ రావడానికి వాళ్ళు ఒక చిన్న హెల్ప్ చేయడం అనేది. అఫ్ కోర్స్ తను చాలా వరకు సెల్ఫ్ గానే చేస్తారు, బట్ చేయడం అనేది అంటే దట్స్ లైక్ ఏ హోప్. చేస్తూ ఉంటే యూ విల్ డెవలప్ యువర్ ఓన్ ఫ్యామిలీ, యూ విల్ ఫైండ్ యువర్ ఓన్ పీపుల్ వేర్ ఎవర్ యు గో అనడానికి అదొక ఎగ్జాంపుల్. సో అది మా మధ్య కాన్వర్సేషన్ జరిగింది. సమూహ మ్యాజికల్లీ మళ్ళీ తను ఇక్కడికి వచ్చినప్పుడు శ్రీకాంత్ సార్ కూడా సబ్స్క్రైబర్ అని చెప్పడం అనేది ఐ ఫెల్ట్ హ్యాపీ. సో ఐ వాంట్ టు ఆస్క్ యూ స్వప్న, సో ఆర్ యూ హ్యాపీ బీయింగ్ హియర్? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.
యా అసలు ఇలా నా జర్నీ షేర్ చేయడం అంటే ఐ మీన్ ఇప్పుడు నాకు కూడా ఒక ఆపర్చునిటీ కదా, ఇందాక చెప్పినట్టు రిఫ్లెక్ట్ చేసుకోవడం అండ్ మీ అందరూ కూడా కనెక్ట్ అవ్వడం. నేను చెప్పిన అంటే మీ వ్యూస్ ని బట్టి, మీ ఎక్స్ప్రెషన్స్ ని బట్టి కూడా నాకు తెలుస్తుంది ఐ థింక్. సో హోప్ఫుల్లీ హెల్ప్ ఈ కంటెంట్ అనేది ఐ మీన్ ఈ సెషన్ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. అండ్ రియల్లీ చాలా హ్యాపీగా ఉంది మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడం కూడా. అండ్ స్వప్న జర్నీ స్టార్టింగ్ నుంచి చూసిన దానిగా చెప్తున్నాను. ఇంకా ఒక లెర్నింగ్ అంటే మీ జర్నీ చూసి నాకు లెర్నింగ్ ఏంటంటే, మన ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకోవడానికి సిగ్గుపడకూడదు, మొహమాట పడకూడదండి. ఎందుకంటే ఇప్పుడు నేను డైరెక్ట్గా మన దాంట్లోనే అడుగుతున్నాను చూడండి. మనం ఎన్ని వీడియోస్ చేస్తాము, మనం ఎన్నో చోట్ల సెషన్స్ చెప్తుంటాం, ఈవెన్ నావి ఎన్ని చోట్ల లైవ్ ఉంటాయి, అన్ని ఛానల్స్ లో ఉంటాయి. ఒకసారి ఆపి అడగండి మీ ఇంట్లో వాళ్ళని, ఎంతమంది మీ వీడియోస్ చూసారని. మీ ఇంట్లో వాళ్ళు, మీ హస్బెండ్, చెల్లెళ్ళు, అక్కలు, లేకపోతే మీ అమ్మ, నాన్న, వీళ్ళెవరైనా చూసారు అడగండి. వాళ్ళు దే జస్ట్ బీ హ్యాపీ దట్ మీరు అన్ని చోట్ల ఉన్నారని హ్యాపీగా ఫీల్ అవుతారే తప్ప, ఆగి మీరు ఒక 20 నిమిషాలు మాట్లాడితే 20 నిమిషాలు, 30 నిమిషాలు మాట్లాడితే 30 నిమిషాలు చూసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒకటి. ఇప్పుడు శ్రీకాంత్ గారే ఉన్నారు, ఛానల్ స్టార్ట్ చేశారండి. మీ అన్నలు, మీ తమ్ముళ్ళు, మీ భార్య, మీ వాళ్ళు ఎంతమంది, మా ఆయన ఒక ఛానల్ స్టార్ట్ చేశారు, యూట్యూబ్ ఒకటి, మీరు సబ్స్క్రైబ్ చేయండి అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? బట్ అది ఉంటే గ్రోత్ ఎంత బాగుంటుంది అనేది స్వప్న జర్నీ. మా బాలు, ఐ మీన్ స్వప్నాస్ హస్బెండ్ బాలకిషోర్, హూ ఈజ్ ఆల్సో మై ఫ్రెండ్, మై క్లాస్మేట్, సో వెరీ బ్యూటిఫుల్లీ సపోర్టెడ్ హర్. లైక్ మా అందరికీ స్వప్న అలాగే నాకు తెలుసు, లైక్ ఎంత ప్రైడ్గా, ఎంత ప్రౌడ్గా, ఎంత బ్యూటిఫుల్గా. మా వైఫ్ ఒక ఛానల్ స్టార్ట్ చేసింది, షీ డస్ వెరీ గుడ్ కంటెంట్, మీ అందరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా అని. సో హీ మేడ్ షూర్ దట్ ఎవ్రీ వన్ హీ న్యూస్ యాజ్ సబ్స్క్రైబ్ టు హర్ ఛానల్. అలాగనే నాకు స్వప్న పరిచయం అవడం, మేమిద్దరం మాట్లాడుకోవడం, నువ్వు లీవింగ్ బాలు మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉంటాం. ఐ రేర్లీ స్పీక్ టు బాలు, బట్ స్వప్న నేను కాంటాక్ట్ లో ఉంటాం. సో దాట్ ఈస్ హౌ. నిజంగా చాలా గ్రేట్ సపోర్ట్. ఈవెన్ ఇప్పుడు కూడా ఈ సెషన్ ఉందని చెప్పి తను కొంచెం ముందే వచ్చేసారు అనమాట. అండ్ ఆల్సో తనకి పర్సనల్ గా నేనేం వర్క్ చేయకుండా ఉండడం అనేది ఇష్టం. అంటే కూల్ గా ఏం పెట్టుకోకుండా ఉండడం ఇష్టం. బట్ స్టిల్ నేను ఇది చేస్తున్నాను కాబట్టి తన పర్సనల్ ఒపీనియన్ డిఫరెంట్ అయినా సరే, లేదు ఇప్పుడు ఎలాంటి చిన్న ఆపర్చునిటీ వచ్చినా, ఇప్పుడు ఇలా మాట్లాడే ఛాన్స్ వచ్చినా గానీ చెయ్యి అనే ఎంకరేజ్ చేస్తారు తప్ప ఎందుకు అవన్నీ అనే ఒక్క మాట కూడా అనరు. చాలా చాలా సపోర్టివ్. ఐ మీన్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు హిమ్ నిజంగా. మా ఫ్రెండ్ మంచితనం మేమే చెప్పుకోవాలి కదా, Yes, రైట్? yes. సో నాట్ లైక్ దట్, బట్ యూ ఆల్వేస్ ఎక్స్ప్రెస్. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్, సిగ్గు లేకుండా మనం బయట వాళ్ళని అడుగుతాం కదా, సబ్స్క్రైబ్ చేయండి, మనం స్టేటస్ లో పెట్టుకుంటాం, ప్లీజ్ లైక్, వాచ్, సబ్స్క్రైబ్ అని మనం ప్రపంచంలో ఉన్న అందరిని అడుక్కుంటాం. కానీ నేనేమంటానంటే, ముందు మన ఫ్యామిలీ మెంబర్స్ వన్స్ దే స్టార్ట్ వాచింగ్ అవర్ వీడియోస్, వన్స్ దే స్టార్ట్ అప్రిషియేటింగ్, వన్స్ దే స్టార్ట్ సబ్స్క్రైబింగ్, వాళ్ళ సర్కిల్ కూడా మనని ఫాలో అవటం మొదలు పెడుతుంది కదా. నేను స్వప్న జర్నీ చూసిన తర్వాత ఐ ఇన్సిస్టెడ్ దట్ మై హస్బెండ్ ఆల్సో షేర్స్ మై లింక్, యూట్యూబ్ లింక్స్, అండ్ ఎప్పుడైనా రేర్ గా ఒకటి పెట్టినా కూడా అది షేర్ చేసేలాగా, అది చూసేలాగా ఐ స్టార్టెడ్ ఇన్సిస్టింగ్ ఆన్ హిమ్ మాట. సో దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ ఆల్సో లెర్న్డ్ ఫ్రమ్ స్వప్న. బట్ ఐఎమ్ సో వెరీ హ్యాపీ టు సీ యూ, అండ్ I wish you many more such coaching sessions, and you grow and you guide a lot of people who are interested and passionate in this journey. So great hearing to you, Swapna. థ్యాంక్ యూ నంది. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇలాంటి చిన్న చిన్న ఆపర్చునిటీస్ మీరు కూడా నాకు ఇస్తూ ఉంటారు. నిజంగా అంటే లైక్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ మనకి ఎంత కొంత కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉంటది. సో రియల్లీ ఐ కెన్ రియల్లీ టాక్ అనేది అనిపించింది. అంటే నేను కూడా ఇంకా కొన్ని విషయాలు చెప్పొచ్చు, కొంచెం కోచింగ్ అనేది ఇవ్వచ్చు అని అనిపించింది ఈ సెషన్ ద్వారా. Thank you. Thanks to Sridhar Veramalla sir for accommodating. Madam, and I just joined a few giving- minutes ago. I was Yeah. listening to your conversation. Very interesting. Thank you so much, Swapna Garu. It was really awesome, and I couldn't fully participate, but I came to know team that people were really engaging, and it was really useful. Thank you so much. And థ్యాంక్ యూ శ్రీధర్ గారు, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. I have to thank Nalini ma'am for bringing such a wonderful person, supporting us and suggesting your name. So thank you, ma'am. థ్యాంక్ యూ సో మచ్ అండి. Okay. Over to Yeah, you, Deepti yes. garu. వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. థ్యాంక్ యూ మ్యామ్. ఈ సెషన్ ని ఎండ్ చేసే ముందు స్వప్న గారు చెప్పిన కొన్ని డీప్ లైఫ్ లెసన్స్ ఒకసారి రిమైండ్ చేసుకుందాం. ఓవర్ థింక్ చేయొద్దు. జస్ట్ స్టార్ట్ ఆఫ్ వాట్ ఎవర్ యూర్ డూయింగ్, జస్ట్ స్టార్ట్ ఆఫ్, బీ యువర్ సెల్ఫ్, బీ యూనిక్. మీరేంటో మీ జెన్యూనిటీని మీ సోషల్ మీడియాలో చూపించండి.
సేమ్ టాపిక్ అయినా పర్లేదు, దాంట్లో మనం ఎలా మన వాల్యూ యాడ్ చేయాలో అనేది అది ఇంపార్టెంట్. అండ్ సోషల్ మీడియా ప్రెసెన్స్ అనేది ఒక సీడ్ లాంటిది, ఫ్రూట్స్ రావడానికి టైం పడుతుంది. సో వీ నీడ్ పేషెన్స్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్. కన్సిస్టెన్సీ ఇస్ ద రియల్ సక్సెస్. అండ్ మేడం చెప్పినట్టు ప్రతి వీడియో ఒక లాటరీ టికెట్ లాంటిది, ఏది వైరల్ అవుతుందో మనకు తెలియదు కాబట్టి జస్ట్ కీప్ ఆన్ డూయింగ్ ద వీడియోస్. బ్రేక్ తీసుకోవడం తప్పు కాదు, కానీ కంప్లీట్గా స్టాప్ చేయడం ఇస్ రిస్కీ. అండ్ లైఫ్ అండ్ వర్క్, పర్సనల్ లైఫ్ వర్క్ బ్యాలెన్స్ చేయడం చాలా ముఖ్యం. అండ్ ట్రస్ట్ బిల్డ్ చేయండి, మనీ ఈజ్ జస్ట్ ఎ బై ప్రోడక్ట్. సో మొత్తానికి ఒక్క లైన్లో చెప్పాలంటే, డోంట్ ఓవర్ థింక్, ప్రెజెంట్ డీసెంట్గా ప్రెజెంట్ చేయండి, కన్సిస్టెంట్గా ఉండండి. సో ఈ సెషన్ మన అందరికీ ఒక క్లారిటీ ఇచ్చింది, ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది, ముఖ్యంగా సంకల్పం తీసుకోవాలన్న ధైర్యాన్ని ఇచ్చింది. వన్స్ అగైన్ స్వప్న మేడం, హార్టీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ దీప్తి గారు, బాగా కన్సాలిడేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. Vandana, you want to end the session? Yeah, Vandana, you can. జై హింద్. చెప్పమ్మా, నువ్వు స్టార్ట్ చేస్తున్నా. స్వప్న మేడం, మనకు ఫార్మాలిటీ ఉంటది అనమాట ఇక్కడ. ఓకే. యా. జై హింద్, జై భారత్, వందే మాతరం.